కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అన్నది ఈ రాత్రి మనం బైబిల్లో నుండి నేర్చుకోబోయే సంగతి. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. దేవుని పిల్లరా, ఏంటి కట్టె? చివరికి మనిషికి అది కన్నీళ్లు ఎందుకు మిగిల్చింది అన్నది దేవుని మాటల్లో బైబిల్లో నుండి ఈరోజు మనం నేర్చుకోవాలి. కట్టె అనగానే ఈ శరీరానికి మరో పేరు. ఈ దేహము అంటారు, కట్టె అంటారు, శరీరము అంటారు, మేను అంటారు. రకరకాల పేర్లతో ఈ దేహాన్ని, శరీరాన్ని పిలుస్తారు. చివరికి కట్టె మనిషికి ఎలాంటి కన్నీటిని మిగిల్చింది, ఎంతటి వేదనను మనిషికి తెచ్చిపెట్టింది అన్నది ఈ రాత్రి దేవుడి మాటల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ భూమి మీద పుట్టించిన దేవుడే ఈ భూమి మీద మన జీవన విధానం, అలాగే ఈ జీవితం ఎలా జీవించాలో రాశాడు. అలా జీవించకపోతే మనకు జరిగే ప్రమాదాలు, మనకు తగిలే గాయాలు, చివరికి మన మీదకి వచ్చే ఉగ్రత, నాశనము అన్నీ కూడా రాయించి పెట్టాడు. ఇప్పుడు కూడా బైబిలులో ఒక విధానంలో మాత్రమే బైబిలును చదువుతున్నారు. ఏ విధానంలో అంటే కేవలం భూమి మీద దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసమో, భూమి మీద దేవుడిచ్చే దీవెనల కోసమో బైబిల్ను చదువుతున్నారే తప్ప, బైబిల్లో దేవుడు దానికి తోడుగా, దానితో పాటుగా దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకకపోతే ఆయన ఉగ్రత, ఆయన కోపము కూడా వస్తుంది అని బైబిల్లో రాయించాడు. ఎప్పుడు కూడా రెండూ మనం చదవాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితం భయంగా, దేవుడికి భయపడి, దేవుడికి లోబడి బ్రతుకుతుంది తప్ప ఎప్పుడు కూడా మనకి నచ్చినవే బైబిల్లో నుండి వెతుక్కోవటం అనేది తప్పు. అప్పుడు మన భక్తి సరైన మార్గంలో ఉండదు. ఇంకా మీరు లోతుగా ఆలోచిస్తే ఈరోజు ప్రజల పరిస్థితి వాక్యం విషయంలో వినడానికి వస్తున్నారు, వింటున్నారు, బైబిలు చదవమంటే చదువుతున్నారు, కానీ అందులో ఉన్న దేవుడి సారాన్ని గ్రహించి జీవితంలో అవలంబించేవారు తగ్గిపోతున్న కాలం ఇది. చాలామందిలో కొంతమందిలో ఉన్న మరొక ఆలోచన ఏంటంటే దేవుడి మాటలు వింటే చాలు, మేము ఆశీర్వదింపబడతాం అని అనుకుంటున్నారు. కానీ బైబిల్లో దేవుడు అండి విన్న వాళ్ళ గురించి, వాక్యము ఎవరమైతే వింటున్నామో, దేవుడి మాటలు ఎవరైతే వింటున్నామో, వింటున్న మన గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటి ముందుగా బైబిల్లో చూపించాలి. రోమీలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా బైబిల్ చూద్దాం. అన్ని బైబిల్లో నుండి నేర్చుకుందాం, అన్ని బైబిల్లో నుండే ఆలోచిద్దాము. రోమీలకు రాసిన పత్రిక మీరు 2వ అధ్యాయానికి రండి. 13వ వచనం బైబిల్లో చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం బైబిల్లో చదువుదాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ అన్నాడు. ధర్మశాస్త్రము అనగా దేవుడి ధర్మశాస్త్రం, దేవుడు బైబిలులో ఉన్న మాటలు. ఇది వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ అని అన్నాడు. అక్కడ కానీ అన్నాడు, చూసారా? విన్నంత మాత్రాన మీరు నీతిమంతులు కారు, విన్నంత మాత్రాన సరిపోదు అని అనలేదు. వింటే సరిపోతుంది అని అనలేదు. విన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రము వింటున్నారు కదా, విన్నంత మాత్రాన మీరు నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడతారు. అంటే నీ వినికిడిలో వినబడుతున్న వాక్యం తెల్లవారేసరికి నీ జీవితంలోనికి రావాలి. మళ్ళా చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు ఏ మాటలైతే నీకు వినిపిస్తాడో తెల్లవారేసరికి ఆ మాటలు నీ వినికిడిలో ఆచరణలోనికి రావాలి. విన్నవి ఆచరణలోనికి రావాలి, విన్నవి నీ జీవితంలోనికి వచ్చేయాలి. కానీ ఈరోజు వినేవారి పరిస్థితి ఎలా ఉంది అంటే,
వాక్యము వింటే చాలు, సభలో కూర్చుంటే చాలు దేవుడు దీవిస్తాడు, ఆరాధనలో కూర్చుంటే చాలు ఆ దేవుడు దీవిస్తాడు అని వినటం దగ్గర ఆగిపోయారు. కాదట. అలాగని కొంతమంది అసలు వినడానికే రారు. వారి పరిస్థితి మరీ దారుణం. వారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు, వాళ్ళ పరిస్థితి గురించి, వాళ్ళ జీవితం గురించి. కానీ వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, విన్నంత మాత్రాన సరిపోదు. విన్న వాక్యానికి న్యాయము చేయాలి, విన్నది జీవితంలో పాటించాలి. పిల్లవాడిని స్కూల్కి పంపిస్తామండి. వాడక్కడ స్కూల్లో కూర్చుని పాఠాలు వింటాడు. వింటే సరిపోతుందా, విన్నది గుర్తుపెట్టుకోవాలి. వింటే సరిపోతుందా, మరలా ఇంటికి వచ్చి మరలా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, పరీక్షలకు సిద్ధపడాలి. వింటే సరిపోదండి ఏదైనా కూడా. అలాగే వాక్యం వింటే సరిపోదు. దేవుడు నాతో ఏం చెప్తున్నాడు, నన్ను ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు అని నువ్వు హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో కూర్చుని దేవుడి వాక్యం నీకు వినపడుతున్నప్పుడు నీలో ఏమైనా లోపాలు ఉంటే, ఆ దేవుడు నా గురించే చెబుతున్నాడు, నన్నే గద్దిస్తున్నాడు అని తెల్లవారేసరికి నీలో ఉన్న లోపాన్ని వాక్యాన్ని బట్టి సరిచేసుకున్న నాడు వారు నీతిమంతులు అవుతారట. ఇది ప్రారంభంలో మీకు ఎందుకు చెప్పానో కొంచెం ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. ఏ సంబంధం లేకుండా ఏ మాట నేను మాట్లాడటం లేదు. ఈరోజు దేవుడు ఈ కట్టెలు లేదా ఈ దేహాలను కట్టాడు. ఈ దేహాలను కట్టిన దేవుడు ఎందుకు కట్టాడో బైబిల్లోనే రాయించాడు. మనం చాలాసార్లు చదువుకుంటాం. కీర్తనల గ్రంథం ప్రతి బర్త్డేకు ఈ మాట చదువుకుంటామండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని చదువుకుంటాం కదా. ఒకసారి 127 కీర్తన తీస్తారా? అది మొదటి వచనం ఒకసారి దయచేసి చదవండి. కీర్తనల గ్రంథం 127 కీర్తన మొదటి వచనం చాలా జాగ్రత్తగా చదవాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇందుకు యెహోవా కట్టించే ఇల్లేది? మన ఇల్లా? మన ఇల్లు గురించి చెప్పబడిన మాట అది కాదండి. మన ఇల్లును యెహోవా కట్టించవలసిన అవసరం లేదు. మన స్థితిని బట్టి, మనకున్న సంపదను బట్టి, మనకిష్టానుసారంగా మన ఇల్లు మనం కట్టుకోవచ్చు. పూరి పాకేసుకుని అందులో బ్రతికే వాళ్ళు ఉంటారు, మంచి స్లాబ్ వేసుకుని అందులో బ్రతికే వాళ్ళు ఉంటారు. అలాగే మీ గ్రామంలో రకరకాల చెక్కతో కట్టిన ఇల్లులు కూడా చూశాను నేను. లోపల చెక్క ఉంటుంది అంతా. ఎవరి స్థితిని బట్టి, ఎవరి స్తోమతను బట్టి 60-70 ఏళ్ళు ఉండడానికి ఈ భూమి మీద మన గృహాలన్నీ కూడా మనం నిర్మించుకుంటాం. కానీ యెహోవా కట్టే ఇల్లు ఏంటి? అక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అక్కడ ఒక మాట ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. అంటే యెహోవా మాత్రమే కట్టే ఇల్లు ఉంది. అది ఆయన తప్ప ఇంకెవరు కట్టలేరు. ఆయన మాత్రమే కట్టాలి, ఆయన వల్ల మాత్రమే అది అవుతుంది, ఇక ఎవరి వలన కాదు అన్నాడు. ఇంతకీ ఏంటి తండ్రి మీరు కట్టే ఇల్లు అంటే, బైబిల్ అంటే ఎప్పుడు కూడా మనకు అర్థం కానప్పుడు, బైబిల్లో ఒక విషయాన్ని మనం చదువుకున్నప్పుడు ఏంటి దేవుడు కట్టే ఇల్లు అన్న ప్రశ్న మనకు వచ్చినప్పుడు తిరిగి మరలా బైబిల్ని అడగాలి. అంతే తప్ప అది మన ఇంటికి మన ఇల్లు ఉంది కదా, మన ఇల్లు కనబడుతుంది కదా అని మన ఇంటికి దానిని మనం మార్చకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం. ఏంటా ఇల్లు ఇంతకీ? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం బైబిల్ తీయండి జాగ్రత్తగా. ఎక్కడో పాత నిబంధనలో ఇంటి గురించి రాయించి దానికి వివరణ దేవుడు కొత్త నిబంధనలో ఆల్మోస్ట్ చివరి పుస్తకాలకు వచ్చేసరికి హెబ్రీ పత్రికలో ఆ ఇంటిని గురించిన వివరణ ఇస్తున్నాడు. బైబిలు అంతలా తీక్షణంగా చదివితేనే తప్పండి దేవుడి మాటలు అర్థం కావు. దేవుడి మాటలు త్వరగా రావు. దేవుడి జ్ఞానం, ఈ ప్రకృతి సంబంధులుగా బ్రతుకుతున్న మనం ఆత్మ సంబంధమైన దేవుడి జ్ఞానాన్ని నేర్చుకోవటం చాలా కష్టం. అందుకే ఇక్కడ 3వ అధ్యాయము 6వ వచనానికి వచ్చేసరికి అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇదిగో ఆయన ఇల్లు వచ్చింది, మళ్ళీ దేవుని ఇల్లు వచ్చింది, యెహోవా కట్టే ఇల్లు వచ్చింది. కీర్తన గ్రంథం 127:1లో చదువుకున్న ఆయన ఇల్లు వచ్చింది ఇప్పుడు. ఇదిగో అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆ పదం అండర్లైన్ చేసుకోండి. ఇది ఏటట దేవుడి ఇల్లు?
ఏటట దేవుడు కడుతున్న ఇల్లు? మనమే ఆయన ఇల్లు. మనము మానవ దేహమే దేవునికి ఇల్లు. దేహమే దేవునికి ఆలయం. మన ఇల్లు మనకి ఇల్లు. దేవుడి ఇల్లు దేవుడికి ఏమవుతుంది? దేవుడు ఉంటే ఏమవుతుంది? దేవాలయం. దేహమే దేవునికి దేవాలయం. ఇప్పుడు చెప్పండి, కీర్తన 127:1 దేవుడు కడుతున్న ఇల్లు ఏంటి చెప్పండి? తల్లి గర్భంలో దేవుడు కట్టుకున్న మీ దేహాలే ఆయన ఆలయాలు. మీ దేహాలను దేవుడు తన స్వహస్తాలతో కట్టుకున్నాడు. యోబు గ్రంథం 10 8, 9, 10 చెప్తున్నప్పుడు యోబు గారు అంటారు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము జరిగించాయి. దేవుడు కట్టాడండి ఈ దేహాన్ని తల్లి గర్భంలో. అందుకే దేవుడు కట్టాడు అనడానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడు కట్టిన ఈ దేహంలో ఏ అవయవం పోయినా భూమి మీద ఎక్కడ దొరకదు. దొరుకుతుందా? బాగా ఆలోచించండి. యవనస్తులు స్పీడ్గా బైకులు నడిపేయటం, ఏమంటే బైకు తిన్నగా నడపరు వాళ్ళు. ఎదర చక్రం లేపటం, వెనకాల చక్రం లేపటం, సర్కస్ చేస్తూ ఉంటారు బండి మీద. ఆ సర్కస్లో పొరపాటున కింద పడిపోయి ఏదో చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు పోయిందండి చెయ్యి, ఇంకో చెయ్యి పెడతానంటే చెయ్యి పెడతాడా? జీవితకాలం అవుటోడి కింద ఉండటమేనా? చెయ్యిలు దొరకవండి. చాలామంది చక్కగా దేవుడి ప్రకృతిని గట్ట అందమైనవన్నీ తినండి త్రాగండి అని ప్రకృతిని ఇస్తే, దాంట్లో నుండి భయంకరమైన యాసిడ్స్ కలిపిన మద్యాన్ని తయారు చేసుకుని త్రాగుతాడు. మందుకు బానిసై తాగి 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 చివరికి కిడ్నీలు పోగొట్టుకుంటాడు. కిడ్నీలు పనిచేయు, డయాలసిస్కి వెళ్తాడు. రోజుకు 10,000 అవుతూ ఉంటుంది. రక్తాన్ని అంతా బయటికి లాగాలి, క్లీన్ చేసి మళ్ళీ లోపలికి ఎక్కించాలి. కిడ్నీలు పని చేయవలసిన పనిని పాడు చేసి, ఆ కిడ్నీలను పాడు చేయడం వల్ల పని ఆగిపోయింది శరీరంలో. బయట మిషన్ చేయవలసి వస్తుంది. అది మీరు చూడండి. చివరికి డాక్టర్ అంటాడు, మొదట్లో వారానికి ఒకసారి చేస్తాడు, చివరికి తర్వాత 3 రోజులకు వచ్చేస్తుంది, తర్వాత రోజు చేయాలంటాడు. ఇక ఆ బాధను తట్టుకోలేనప్పుడు ఏమంటే డాక్టర్ గారు నేను తట్టుకోలేకపోతున్నాను అంటే, అప్పుడు ఆప్షన్ ఒకటే చెప్తాడు. ఏంటి ఆప్షన్ చెప్పండి? కిడ్నీ మార్చి ఇంకో కిడ్నీ పెడతాను ఆయన. వెరీ గుడ్, పెట్టేయండి డాక్టర్ గారు అంటే, నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టేస్తాను? నీ బంధువుల్లో ఎవరినన్నా అడుగు, మీ అమ్మ ఇస్తుందేమో, మీ నాన్న ఇస్తాడేమో, మీ తమ్ముడు ఇస్తాడేమో, మీ అక్క ఇస్తుందేమో. నీ బంధువులలో ఎవరినన్నా అడుగు, కిడ్నీ ఇస్తారేమో. వాళ్ళది తీసి నేను పెడతాను తప్ప నా దగ్గర ఏమి కిడ్నీలు స్టోరేజ్ లేదంటాడు. డాక్టర్ గారు ఏమైనా కిడ్నీలు తయారు చేసి పెడతాడా? పెట్టడండి. మళ్ళీ తిరిగి కిడ్నీ ఎవరు ఇవ్వాలి? వాళ్ళ బంధువులలో ఎవరో ఒకరు ఇవ్వాలి. ఏమండి నేను మాట్లాడుతున్నాను, శాస్త్రం పెరిగిపోయింది, వైద్యం పెరిగిపోయింది, శాస్త్రవేత్తలు పెరిగిపోయారు, రాకెట్లు వేసుకుని ఆకాశంలోకి వెళ్ళిపోతారు, భూమి లోపలికి వెళ్ళిపోతారు. కిడ్నీ చేయలేరా? కిడ్నీ చేయలేరా? చేయలేరు. రక్తం చేయలేరా? చేయలేరు. అవన్నీ వద్దు. నెత్తి మీద ఊడిపోయిన జుట్టు చేయమనండి, చేస్తారా? ఆడపిల్లలు ఇచ్చిన జుట్టును కట్ చేసి సవరం చేసి విగ్గెడతాడు నెత్తి మీద. సొంతంగా ఏం చేయలేడు. ఎందుకు మనిషి కనీసం చివరికి జుట్టు కూడా తయారు చేయలేడంటే, ఇందా మీరు చదువుకున్న మాట అండి, కీర్తన 127:1. అసలు నిజంగా బైబుల్ కలిగినందుకు ఎంత అదృష్టవంతులో తెలుసండి. మనం సమాజంలో జరుగుతున్నవన్నీ మనకే తెలుస్తాయండి. కారణం, బైబిలు సృష్టికర్త రాయించిన పుస్తకం. అందుకే ఇందాక అన్నాడు 127:1 ఏమన్నాడు ఇందాక దేవుడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని ఎవరైనా కడదామని అనుకుంటే వారి ప్రయాసం ఏమవుతుందట? వ్యర్థం. దేవుడు కట్టాలి ఈ దేహాన్ని, దేవుడు పెట్టాలి అవయవాలను. అది భూమి మీద ఉన్న మనుషులు ఏదైనా ఎక్స్ట్రా బిగిద్దామంటే సెట్ అవ్వదండి. నాకు ఒక గుండె పనిచేయటం లేదండి, బాగా వీక్ అయిపోయింది, ఇటు పక్కన ఇంకో గుండె పెట్టుకుంటానని పెట్టుకోమనండి, రెండో గుండె ఎవరినైనా అవుతుందా? అవదండి. దేవుడు కట్టాడు ఈ దేహాన్ని, అలా పనిచేయాలంతే జీవితకాలం. ఇంకా చెప్పను, మీరు ఆశ్చర్యపోయే సంగతే. ఈ మధ్యకాలంలోనంటే ఫారిన్ కంట్రీలో ఒక అతను గుండు పాడైపోయిందండి. గుండు పాడైపోతే ఎవరు ఏమంటే కిడ్నీ అన్న ఎత్తాడు కానీ అండి, ఎవడన్నా దానం చెప్పి గుండె ఎవడ దానం చేస్తాడంటే ఉన్నదే ఒకటి ఉంటుంది. ఆడు చచ్చిపోడు గుండిస్తే, బాబా మేము ఎవరు గుండెలు ఇవ్వలేము అన్నారు, ఆడు చచ్చిపోతాడు. చివరికి డాక్టర్లు శాస్త్రవేత్తలు ఏం చేశారు తెలుసా? నీకు ఎవరు గుండె ఇవ్వటం లేదు కదా, నీకెందుకు, మీ సంగతి మేము చూసుకుంటాం, గుండె తయారు చేసామని తయారు చేశారు. వీళ్ళు తయారు చేయలేదు, ఒక జంతువు గుండెని తీశారండి, పంది గుండె. పంది గుండెని తీసి వీడికి అమర్చేశారు. నువ్వు బ్రతికిపో, నీకు గుండె ఎవడివ్వలేదు కదా, మేము పందులోంచి తెచ్చాం, పంది గుండె అని గుండె అమర్చారు. గుండె అమర్చగానే బతికేసారండి. బతికేగానే అందరు చప్పట్లు కొట్టేశారు. అమ్మో, పంది గుండె పెట్టి మనిషిని బ్రతికించేశారండి. వాడు తింటున్నాడు, త్రాగుతున్నాడు, 40 రోజులు ఉన్నాడండి. 41వ రోజు చచ్చిపోయాడు, గుండె ఆగిపోయింది. మనిషికి పెట్టిన గుండె ఎక్కడ, పంది గుండె ఎక్కడండి? ఆ పంది ఎంత ఉంటుంది, దాని గుండె ఎంత ఉంటుంది, మనిషి ఎంత బాగుంటాడు, మనిషి గుండె ఎంత బాగుంటుందండి. మనిషికి పంది గుండె అమరుతుందా? అమరలేదు, చచ్చిపోయాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసండి?
యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారే ప్రయాసం అంతా ఏమవుతుంది? వ్యర్థం. దేహం నేను కట్టాను, అది నా ఆలయం, అది నేను కట్టిన ఇల్లు, అందులో నేనుంటాను, అది నేను మాత్రమే నా స్వహస్తాలతో కట్టుకున్నాను, మీరు కట్టుకుంటున్న వాటిల్లో నేను ఉండను అనేసాడు. మనుషులు హస్తకృతములైన ఆలయములను నేను నివసింపను, నేను నా చేతులతో కట్టుకున్నాను ఒక దేహం, అది నా దేవాలయం, వాళ్ళ హృదయంలో నేను ఉంటాను తప్ప కట్టడాలలో నేను ఉండను అని చెప్పేశాడు. ఇతకి దేవుడు ఇల్లు అనగానే ఇప్పుడు ఏమర్థమైంది? మానమే ఆయన ఇల్లు. వెరీ గుడ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొంచెం ముందుకెళ్తాను ప్రసంగంలో. ఇంతకీ ఈ కట్టె లేదా ఈ దేహము దేవుడు ఎందుకు కట్టాడు? ఆ 127 కీర్తనకు వచ్చేయండి. ఇప్పుడు మళ్ళా 127 కీర్తన 3వ వచనం మీరు చాలాసార్లు చదువుకుంటారు. 3వ వచనం చదువుదాం మళ్ళా. 127 కీర్తన 3వ వచనం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఎవరిచ్చారు ఈ గర్భఫలాన్ని బహుమానంగా అంటే? దేవుడు. వెరీ గుడ్. తర్వాత ఎందుకు ఇస్తున్నాడు ఇంతకీ కట్టెలు, ఎందుకు ఇస్తున్నాడు ఇంతకీ దేహాలు, ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు కష్టపడి ఈ దేవాలయం దేవుడు కడుతున్నాడు అంటే 4వ వచనం చాలా జాగ్రత్తగా చదవాలి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఇంతకీ ఈ పిల్లల్ని ఎందుకు పుట్టిస్తున్నాడు, ఈ దేహాలను ఎందుకు కట్టిస్తున్నాడు అంటే అక్కడ ఆన్సర్ చెప్పాడు. ఈ దేహాలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడట? ఇదిగో యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలట బలవంతుడైన దేవుడి చేతిలో వీళ్ళు ఎలా మారిపోవాలట? ఒక బాణంగా మారాలి. నా పక్షాన ఒక బాణంగా నువ్వు మారాలి. అందుకే నీకు దేహం కట్టాను. నీ నోరు, యెషయా గ్రంథంలో యెషయాతో చెప్తాడండి, నీ దేవుడు నా నోటిని వాడి అయిన ఖడ్గంగా తయారు చేశాడంటాడు. యెషయా నోరు ఖడ్గం అంటే యెషయా గారు దేవుడి పక్షాన ప్రవక్తగా ఒక బాణం, దావీదు దేవుడి పక్షాన యుద్ధాలు చేయడానికి ఒక బాణం. మీరు బైబిల్లో ఉన్న భక్తులు అందరూ కూడా దేవుడి పక్షాన ఒక యోధుడిగా, దేవుడి పక్షాన ఒక సైనికుడిగా, దేవుడి పక్షాన ఒక బాణంగా మారిపోయారు వాళ్ళంతా. కానీ ఈరోజు అవే కట్టెలు, ఈరోజు అవే దేహాలు, ఈరోజు అవే మానవ శరీరాల పరిస్థితి ఏంటంటే, ఈరోజున్న మానవ దేహాలండి దేవుడికి బాణంగా ఉపయోగపడడానికి దేవుడు కట్టుకొని ఈ మానవ దేహాలు ఈరోజు ఎలా మారిపోయాయి అంటే ఈ లోకానికి కట్టు బానిసలుగా మారిపోయాయి. ఈ లోకంలో దేవుడు కొద్ది కాలం బ్రతకడానికి పెట్టిన వాటికి బానిసలుగా మారిపోయాయి. కట్టే ఈ లోకానికి బానిసయింది. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఆశలు, ఇష్టాలు, సంతోషాలు నెరవేర్చడానికి ఆయన కట్టిన ఈ దేహం, బలవంతుని చేతిలో ఒక బాణంగా వాడబడవలసిన ఈ దేహం అపవాది చేతిలో కీలుబొమ్మగా, ఈ లోకపు ఆశలలో ఒక కీలుబొమ్మగా మారి చివరికి మనిషికి భయంకరమైన దుఃఖాన్ని మిగులుస్తుంది. అదే మన టైటిల్. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. దేవుని పిల్లలారా, ఇక్కడ ఇంకొక క్లారిటీ ఈరోజు మీకు రావాలి. ఏంటి క్లారిటీ అంటే, దేవుడు దేహాన్ని కట్టింది, దేవుడు మనుషులకు దేహాన్ని ఇచ్చింది తనకొక ఆయుధంగా దేహం ఉపయోగపడాలని. తన పిల్లలు దేవుడు తనకిచ్చిన ఈ దేహం అనే ఆయుధంతో దేవుడి కొరకు యుద్ధం చేయాలి, దేవుడి కొరకు మాట్లాడాలి, దేవుడి కొరకు సేవ చేయాలి, దేవుడి కొరకు ఉపయోగపడాలి. ఈ దేహాలను దేవుడు అందుకు కట్టాడు. లోతుగా ఆలోచించాలి. ఒక విషయం చెప్తాను ఈరోజు. చాలామంది అండి ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితం, భూమి మీద మనిషి పుట్టిన తర్వాత బ్రతికేది ఎంతకాలం చెప్పండి? భూమి మీద 60-70, అధిక బలం ఉన్న ఎడల 80. ఇంతకీ ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితం, భూమి మీద మనిషి బ్రతుకుతున్న జీవితం గురించి దేవుడు బైబిల్లో ఏమని రాశాడు తెలుసండి? అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. చదువుకున్నారా? కీర్తన 90 అధ్యాయంలో ఉంటుంది ఇది. ఇదిగో ఈరోజు భూమి మీద మానవ దేహాలతో భూమి మీద మనిషి బ్రతుకుతున్న 60-70-80 ఏళ్ల జీవితం అట. ఎలాంటి జీవితం అట? మంచి జీవితం అన్నాడా, ఆయాసం దుఃఖం అన్నాడా? వాటి వైభవము అన్నాడు. వాటి వైభవము, ఈ 60-70-80 ఏళ్ల ఈ జీవితకాలపు వైభవం అట ఆయాసము దుఃఖం. ఎవరికి శాంతి ఉంది, ఎవరికి సమాధానం ఉంది? ఈ కట్టెతో ఎవరు సుఖపడ్డారు ఈ భూమి మీద? మీరు చెప్పండి. ఈ కట్టెలో ఉన్నంత కాలం మనిషికి ఆయాసం అట, దుఃఖం అట. ఎవడు నిజంగా మీరు చెప్పండి. భూమి మీద మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు వెనక్కి ఆలోచించుకోండి. నాకు ఏ చీకు చింత లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చెయ్యతండి.
నాకు ఏ బాధ లేదండి, నాకు ఏ కష్టం లేదండి, నేను ఆల్మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. నాకు అసలు దుఃఖాలే లేవు, ఏడుపులు లేవు, బాధలు లేవు. ఒక్కరు చేయొద్దండి ఇక్కడ, ఒక్కరు ఉన్నారా? లేరు. పోనీ ఇంకా మిమ్మల్ని అడగనా, అసలు మీరు హ్యాపీగా సంతోషంగా ఉన్న దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు? ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు తెలుసా? జస్ట్ 3వ తరగతి వరకు 4వ తరగతి వరకు స్కూల్కి వెళ్ళారు కదా, అప్పుడు బాగుంటుంది అంతే. తర్వాత నుంచి స్టార్ట్ అయ్యేయండి ఇక. తర్వాత నుంచి బాధలు, తర్వాత నుంచి వేదనలు, తర్వాత నుంచి కన్నీళ్ళు, తర్వాత నుంచి కష్టాలు, తర్వాత నుంచి రోగాలు, తర్వాత నుంచి కుటుంబం, పని, ఏమండి ఎన్ని ఇరుకులు. భూమి మీద మానవ దేహపు ఆయుష్కాలం అంతా కూడా ఎలా ఉంటుందట? ఆయాసం, దుఃఖం. ఈ ఆయాసం దుఃఖం అని దేవుడు చెప్పినా సరే మానవుడు ఈ దేహపు మాయలో నుండి బయటికి రావటం లేదు. ఈ దేహపు ఉద్దేశం, దేవుడు ఈ దేహానికి ఇచ్చిన ఉద్దేశం మానవుడు గ్రహించలేకపోయాడు. దేవుని పిల్లలారా, ఈరోజు మనిషిని మీరు ఏ మనిషినైనా కదపండి, అహోరాత్రుల్లో కష్టపడతాడండి. చాలా కష్టపడుతూ ఉంటాడు. తెల్లవారుజామున వెళ్ళిపోతాడు పనికి. ఎవరిని సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి. చాలా కష్టపడుతున్నాడు మనిషి. మీరు ఈ కష్టపడుతున్న మనుషులు ఎవరినైనా అడగండి, మీరు ఎందుకు కష్టపడుతున్నారండి అంటేనే, ఏమన్నా నా కోసం కష్టపడుతున్నానండి, నా పిల్లల కోసం కష్టపడుతున్నానండి, నా కుటుంబం కోసం కష్టపడుతున్నానండి అంటాడు. నేను ఒక విషయం చెప్పనండి ఇక్కడ. నేను అనగానే మనిషికి ఏమర్థమైందో తెలుసా? నేను అనగానే ఈ దేహమే. నేను జీవించినంతకాలం కూడా ఇదిగో ఈ దేహానికి ఏదో చెయ్యాలని మనిషి కష్టపడుతున్నాడు. దీనికి ఉద్యోగం, దీనికి వ్యాపారం, దీనికి చదువు, దీనికి కారు, దీనికి బంగారం, దీనికి ఇల్లు, దీనికి పొలాలు, దీనికి ఆస్తులు. మానవ దేహం అంతా కూడా తెల్లారి లేస్తే కష్టపడుతున్నదంతా కూడా ఈ దేహానికి ఏదో చెయ్యాలని. అక్కడ అంటాడు మనిషి, నా కోసం నేను కష్టపడుతున్నాను. ఈ పదం బైబిల్ ప్రకారం చాలా తప్పండి. జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి ప్రసంగం. నేను నా కోసం కష్టపడుతున్నాను అన్నాడు చూశారు, ఆ పదం చాలా తప్పండి. ఎందుకంటే నేను అనగానే ఈ దేహం అనుకున్నారు. కాదు. మనిషి 2 భాగాలండి బైబిల్ ప్రకారం. ఒకటి శరీరం, రెండవది ఆత్మ. యోహాను సువార్త 6వ అధ్యాయం యేసుప్రభు చెప్పిన మాట ఒకటి తీయాలి ఇప్పుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. జాగ్రత్తగా తీయండి ఈ వచనం. మీరు చాలాసార్లు చదువు ఉంటారు, కొంచెం బాగా తీక్షణంగా ఈ మాట మనం ఈ రాత్రి ఆలోచిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఎవరు పలికిన మాట ఇది? యేసుప్రభు. ఇక్కడ ఈ ప్రపంచానికి తెలియని ఒక రహస్యం చెప్పాడండి యేసుక్రీస్తు. ఈ ప్రపంచానికి తెలియదు అది. అసలు ఈ ప్రపంచం ఆలోచించలేదు. ఈ ప్రపంచంలో మేధావులుగా, జ్ఞానులుగా, పండితులుగా పిలువబడుతున్న వారికి సైతం అంతు చిక్కని సంగతి ఒకటి యేసుప్రభు అలా అలవోకగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో ఈరోజు ప్రపంచాన్ని మీరు చూడండి, తెల్లవారు లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు అహోరాత్రులు నిద్ర లేక ఆరోగ్యాలను పోగొట్టుకుని మనిషి కష్టపడుతున్నాడు. దేనికోసం కష్టపడుతున్నాడు? దేహం కోసం. చివరికి ఆ దేహం గురించి యేసుప్రభు అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడా? కేవలం నిష్ప్రయోజనం అన్నాడా? కేవలం అన్న పదం ఎక్కడ వాడతారో నాకు చెప్పాలి. కేవలం అన్న పదం ఏ సందర్భంలో వాడతారు బాగా ఆలోచించండి. 10,000 రూపాయల చీర 100 రూపాయలకే ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎడతాడు ఈ బోర్డు. ఏమని? కేవలం 100 రూపాయలే అన్నాడంటే అర్థం ఏంటి? డెడ్ చీప్ అని అర్థం. అంతేనా? మరీ డెడ్ చీప్ అని అర్థం. ఇప్పుడు అదే బోర్డు దేనికి పెట్టాడు యేసుప్రభు? కేవలం. దేనికి పెట్టాడు? దేహానికి ఆ బోర్డు పెట్టి అంటున్నాడు, ఆత్మ జీవింపచేస్తుంది, ఆత్మ బ్రతుకుతుంది, ఆత్మ ప్రయోజనకరమైనది, ఆత్మ పరలోకం నుండి వచ్చింది, దేవుడి దగ్గర నుంచి విడిపోయిన భాగం అది. ఆ ఆత్మే మరలా పరలోకానికి వెళుతుంది. 60-70 ఏళ్ళుండి ఈ దేహం ఉంది చూశారు, అది కేవలం నిష్ప్రయోజనం. దీని గురించి చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి, మనకు అర్థమవుతాం. కేవలం నిష్ప్రయోజనం. 60-70 ఏళ్ల తర్వాత హాయిగా మట్టిలో పడుకుని ఈ దేహం కోసమా నువ్వు బ్రతుకుతున్నావు? ఎందుకు నువ్వెవరో నీకు తెలుసా? నువ్వు దేహం అనుకుంటున్నావా? మనిషిలో 2 భాగాలు ఉన్నాయి, ఆత్మ, శరీరం. ఆ రెండాట్లో ఏది ప్రయోజనకరం అన్నది, ఏది గొప్పది అంటున్నాడు? ఆత్మ.
ఏమంటే సహజంగా మనిషి భూమి మీద కొన్ని ఆహార పదార్థాలు తింటాడు కానీ ఆలోచించడండి. ఇప్పుడు మన ఆత్మ మన దేహంలో ఉంది, జాగ్రత్తగా వినండి. మన ఆత్మ మన దేహంలో ఉంది. దేహం కనపడుతుంది కానీ పైకి ఆత్మ మాత్రం కంటికి కనపడదు. మీకు మాట చెప్పనా, భూమి మీద మనిషి చాలా తెలివిగా ఆలోచించాడండి అన్ని విషయాల్లో. ఒక్క తన విషయంలో మాత్రమే తాను పొరపడ్డాడు. మార్కెట్కి వెళ్ళాడు, కూరగాయలు తెచ్చుకున్నాడు. కూరగాయలు తెచ్చుకున్నాక ఆడపిల్లలు కూర వండేటప్పుడు పైదున్న పొట్టు అంతా తీసేస్తారా తీసేస్తారు. పైది తీసేసి లోపల ఉన్నది మాత్రమే వండుతారు, లోపల ఉన్నది మాత్రమే ప్రయోజనకరం. పోనీ మీకు ఇది అర్థం అవ్వకపోతే కోడిగుడ్లు తెచ్చుకున్నారనుకోండి, కోడిగుడ్లు తెచ్చుకుంటే లోపలిది తింటారా, పై పెంకి తింటారా? ఈ రెండాట్లో ఏది ప్రయోజనకరమైంది, లోపలదా బయటదా? లోపలది. అట్టుపండు తెచ్చుకున్నారనుకోండి, తొక్క తింటారా లోపల తింటారా? లోపలది ప్రయోజనకరమైంది, పై తొక్క నిష్ప్రయోజనం కదండి. వాళ్ళు చేస్తారు, అలా విసురుతారు, లోపలది తింటారు. ఇప్పుడు నేను మాట్లాడినా అరటిపండు విషయం, కోడిగుడ్డు విషయం బాగా జాగ్రత్తగా ఆలోచించాం. ప్రతి పండు పైన దేవుడు తొక్క పెట్టాడండి. ఆ తొక్క ఎలా తీసేస్తాం, లోపల ఉన్న పండు తింటాం. మీరు ఏది తిన్నా చూడండి, ఒక చికెన్ తెచ్చుకున్నారనుకోండి, కోడిని తెచ్చుకున్నారనుకోండి, లోపలిది తింటారా, పైన ఉన్న బొచ్చు తింటారా? బొచ్చు అంతా తీసి అవతలేస్తారు, లోపల ఉన్న చికెన్ మాంసం తింటారు. మరి ఇప్పుడు పైకి కనబడతాను ఈ దేహపు మాయలో మనిషి పడి లోపల ఉన్న ఆత్మను గురించి ఆలోచించడం మానేశాడు. ఇంతకీ ఆత్మ అంటున్నారు కదండి, ఇప్పుడు దాన్ని మాట తీసేస్తున్నాడు. ఆత్మ కాదండి, లోపల ఉన్నది మనం. ఆత్మ అంటే మనం. మనకు దేవుడు కట్టిన కట్టే, మనకి దేవుడు 60-70 సంవత్సరాలు ఉండడానికి దేవుడు కట్టిన ఒక ఇల్లే ఈ దేహం. నువ్వు లోపల ఉన్నావు. ఎలాగండి ఇది మనకు అర్థం చేసుకోవాలంటే, యేసుప్రభు మరొక సందర్భాన్ని బైబిల్లో వాక్యమే కదండి, యేసుప్రభు బైబిల్లో మాట రాయించారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. జాగ్రత్తగా తీసుకోండి, ఇది బాగా ఆలోచించాలి ఈ మాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. మీరు కొంచెం బాగా ఆలోచించాలి ఈ మాట, చాలాసార్లు చదువు ఉంటారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నవి. దానియేలు గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు. జరగబోయే భయంకరమైన ఇశ్రాయేలుకి రాబోయే శ్రమలన్నీ కూడా చెప్పాడు. అవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని దానియేలు అంటున్నాడు, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నవి. ఈ పదం ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఆలోచించాలి. దానియేలను నేను ఇన్నిసార్లు ఎందుకన్నా ముందు అర్థమవుతుంది. దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. ఇప్పుడు దానియేలు దేహమా, దానియేలు దేహంలో ఉన్నాడా? ఎంత బాగుంది చూసారా బైబిల్. దానియేలను నేను, నాకివ్వబడిన దేవుడు నా తల్లి గర్భంలో నాకు కట్టిన ఈ కట్టెలో, ఈ దేహములో నేను మనోవేదన కలవాడనై నలిగిపోతున్నాను. లోపలున్నాను, నేను లోపలున్నాను. దానియేలు అనే నేను లోపలున్నాను. దానియేలు నాకు నా తల్లి గర్భంలో దేవుడు కట్టింది ఈ కట్టే, ఈ దేహం. నేను దానియేలు లోపలున్నాను. దానియేలు అనే నేను, ఈ దేహము ఒక్కటి కాదు. మళ్ళీ చెప్తున్నాను, బాగా వినాలి, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. దానియేలు అనే నేను, నాకు ఇచ్చిన దేహము ఒకటి కాదు, నేను లోపల ఉన్నాను. దానియేలు అనే నేను లోపల ఉంటే దేవుడు నేను 60-70 ఏళ్ళు ఉండడానికి దేవుడు నాకు కట్టిన ఇల్లు ఇది. ఏది? దేహం. మనం ఉండడానికి ఇల్లు కట్టుకుంటాం కదండి, 60-70 సంవత్సరాలు మనం ఉండడానికి మనం ఇల్లు ఎలా కట్టుకుంటామో, ఈ దేహానికి ఇల్లు కట్టుకున్నాం మనం. ఆత్మకి ఇల్లు కట్టాడు దేవుడు. నువ్వు ఆత్మవైతే ఈ ప్రకృతిలో నువ్వు ఉండడానికి దేవుడు కట్టిన ఇల్లే ఈ దేహము. అందుకే దేవుడు అక్కడ దానియేలు గారితో మంచి జ్ఞానపు సంగతి రాయించాడు. ఏమని? దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. దానియేలు అని నేను దేహంలో ఉన్నాను. పోనీది అంతా మీకు అర్థం అవ్వలేదు. ఒక ఉదాహరణ చెప్తాను, నా వైపు చూడండి. మీ ఊరి పేరు ఏంటండి ఇది? వనపల్లి. జాగ్రత్తగా వినండి. వనపల్లిలో సుబ్బారావు గారు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏదో సిరిసిల్లకి వెళ్ళాడు, మొత్తం మీద ఏదో యాక్సిడెంట్ అయింది. రాత్రి 12 గంటలకి ఆ సిరిసిల్లలో చచ్చిపోయాడు. ఆ సుబ్బారావు గారిని, సిరిసిల్లలో చచ్చిపోయిన సుబ్బారావు గారిని మీ వనపల్లికి తీసుకొచ్చారు. స్వగ్రామానికి తెస్తారు కదా. తెచ్చిన తర్వాత మీకు ఎవరికి తెలియదు
చచ్చిపోయాడని, రాత్రి వెళ్ళాడని, ప్రమాదం జరిగిందని, చచ్చిపోయాడని మీకు ఎవరికి తెలియదు. ఏమండి ఇంటి ముందు శవం ఉంది, టెంట్ వేసారు, శవంలో ఉంది, ఏటో తెలియక ఏమండి అలాగ మీరు ఇంటి పక్కకి వెళ్ళి ఏమండి అన్నయ్య ఏరండి, సుబ్బారావు అన్నయ్య ఏరండి అనగానే, బాగా వినాలి, సుబ్బారావు అన్నయ్య ఏరే అనగానే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు బయటకు వచ్చి ఇదిగోనమ్మా ఇక్కడ పడుకున్నాడమ్మా సుబ్బారావు అన్నయ్య అంటారా? ఏమంటారు చెప్పాలి? సుబ్బారావు గారు ఏరి అనగానే ఏమంటారు చెప్పండి? వాళ్ళు బాగా చెప్పాలి, నాకు ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి. సుబ్బారావు గారు రాత్రి 12 గంటలకి సిరిసిల్లలో జరిగిన యాక్సిడెంట్లో పోయారు. అంతేనా? బాగా వినండి, మళ్ళీ చెప్తున్నానే. రాత్రి 12 గంటలకి సిరిసిల్లలో జరిగిన యాక్సిడెంట్లో సుబ్బారావు గారు పోయారు. మరి ఇక్కడ పడుకున్నది ఎవరని అడుగుతున్నాను. పడుకున్నది ఎవరు టెంట్లో? ఇంతకాలం మీరు సుబ్బారావు గారు సుబ్బారావు గారు అని పిలిచింది ఎవరిని? ఏరైనా ఏరి మీ సుబ్బారావు అని ఏడి ఉన్నాడా? వెళ్ళిపోయాడు. ఇక్కడ వదిలేసింది ఏంటని అడుగుతున్నాను. ఈ టెంట్లో వదిలేసింది ఏంటని అడుగుతున్నాను. సుబ్బారావు గారు వాడి పడేసిన దాన్ని ఏమంటారు చెప్పండి? ఏమండి వాడి పడేసి దాన్ని ఏమంటారు? వేస్ట్ అండి. యేసుప్రభు ఏమన్నాడు ఇందాక? యేసుప్రభు ఏమన్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం. అర్థమైంది ఇప్పుడు మీకు యేసుప్రభు మాట? కేవలం నిష్ప్రయోజనం. 60-70 ఏళ్ల తర్వాత అలా పడుకుంటుంది. కొన్నిసార్లు ప్రమాదాల్లో పడుకుంటుంది. మొన్న ఈ మధ్యకాలంలో కరోనా సమయంలో చాలామంది పడుకున్నాయా? పడుకున్నాయి. ఇంతకీ ఎందుకు పడుకుంటున్నాయి అంటే, అందులో దేవుడు నిన్ను పెట్టాడు. మీ పేర్లు చెప్పండి, ఇక్కడ మీ పేర్లు చెప్పండి, ఎవరైనా ఒక ఇద్దరు పేర్లు చెప్పండి. శాంసన్ గారు ఎనోష్ గారు అన్నారు కదా, వాళ్ళు చూడండి. ఇప్పుడు అన్నయ్యలను చూడండి అక్కడ జాగ్రత్తగా. మీరు శాంసన్ గారు ఎనోష్ గారు మీకు ఎవరికైనా కనపడుతున్నారేమో చెప్పండి నాకు. చూడండి వాళ్ళని. నాకు శాంసన్ గారు ఎనోష్ గారు కనపడుతున్నారు అన్న వాళ్ళు చేయొద్దండి. మీకు ఎవరైనా కనపడుతున్నారు? వాళ్ళు కనపడరండి. ఎందుకు కనపడరో చెప్పాలి. వాళ్ళ ఆత్మలు వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళ దేహంలో ఉన్నారు. వాళ్ళ దేహాలలో ఉన్నారు కనుక ఆ దేహం మాట్లాడుతుంది, ఆ దేహం చూస్తుంది, ఆ దేహం నడుస్తుంది, ఆ దేహం చేతులతో పనిచేస్తుంది, తింటుంది, త్రాగుతుంది, గాలి పీల్చుకుంటుంది. డ్రింక్ ఇచ్చినా తాగుతారు, ఏమంటే మజ్జిగ ఇచ్చినా తాగుతారు, థమ్సప్ ఇచ్చినా తాగుతారు. ఇప్పుడు అందులో నుంచి ఎనోష్ గారు వెళ్ళిపోయిన తర్వాత, ఆ బాడీ అలా మిగిలిపోయిన తర్వాత స్ప్రైట్ అట్టుకుని వెళ్ళండి, తాగుతారేమో. తాగుతాడా? తాగడం. ఎందుకు తాగడం నాకు చెప్పాలి. అంతకుముందు ఏమిచ్చినా నువ్వు తాగాడు కదా, తర్వాత స్ప్రైట్ అట్టుకుని వెళ్ళినా ఆయన ఎందుకు తాగడం? ఎనోష్ గారు ఏరంటే తాగడానికి వెళ్ళిపోయాడు కదా. ఆయన వాడి పడేసిన దేహం ఎందుకు తాగుతుంది? ఆయన లేనప్పుడు ఆయన కోసం తాగింది అది. ఆయనే లేడు. మీకు అర్థమవుతుందా? దేహం అనగానే ఏమండి మానవుడు కాదండి, మానవుడు లోపలున్నాడు. మనిషి లోపలున్నాడు. మానవుడు లోపలున్నాడు. ఈ దేహము దేవుడు కొరకు వినియోగించడానికి, దేవుడు కొరకు వాడడానికి, దేవుడి కొరకు ఒక బలమైన సాధనంగా ఆయనకు సమర్పించడానికి తల్లి గర్భంలో దేవుడు నీకు కట్టిన సాధనం. మళ్ళా చెప్తున్నాను, దేవుడు తల్లి గర్భంలో నీకు కట్టిన సాధనం. ఈ సాధనం ఏమైందో తెలుసా? ఈ పనిముట్టు ఏమైందో తెలుసా? కూరగాయలు కొయ్యండమ్మని పంచి కత్తి పట్టుకొచ్చాడు భర్త. ఏం కూడా తెచ్చాడు? నువ్వు రోజు కూరగాయలు కోసుకెళ్ళిపోతున్నావు కదమ్మని ఒక కత్తి పట్టుకొచ్చాడు. మంచి కత్తి, కూరగాయలు స్పీడ్గా నరకడానికి మంచి పదును ఉంది, మంచి చాకు, మంచి పెద్దది పట్టుకొచ్చాడు. ఓ రోజు తనకి భర్తకి గొడవ వచ్చి కూరగాయలు కోయవలసిన కత్తి ఆయన పొట్టలోకి దింపింది. అప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్తుంది? జైలుకి వెళుతుంది. ఏ కూరగాయలు కోస్తే కరెక్ట్, ఆ కూరగాయలు కోయవలసిన కత్తిని భర్త పీక కోయడానికి వాడితే తప్పు. కత్తి కామను వాడటం, మళ్ళీ చెప్తున్నాను, కత్తి కామను కూరగాయలకు వాడితే కరెక్ట్, భర్త పీక కోయడానికి వాడితే తప్పు. అలాగే ఈ దేహం, జాగ్రత్తగా వినండి, ఈ దేహం నువ్వు దేవుడు పనికిస్తే కరెక్ట్, కానీ పాపపు కార్యక్రమాలకి ఇవ్వటం నేరం. పాపంలో మనిషి ఎంత దారుణంగా తయారయ్యాడు తెలుసండి. ఈ దేహం న్యూస్ వేస్తారు బాబు, వేయగలవా? న్యూస్ వేస్తారు చూడండి. అసలు ఏ సమాజంలో బ్రతుకుతున్నావు? ఇలాంటి విషయాలు కూడా చూడవలసి వస్తుందా? ఇలాంటి విషయాలు కూడా వినవలసి వస్తుందా అని చాలా బాధపడవలసిన వార్తలు వినపడుతున్నాయండి. ఈ దేహం మనిషిని ఎంత దుర్మార్గుడిగా మార్చిందో, ఎంత పాపపు కార్యక్రమాల్లోనికి
మానవుడిని తీసుకుని వెళ్ళిపోయిందో వార్తలు, న్యూస్ చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి, అయ్యగారి గురించి ఒక మంచి వార్త వేస్తారు. ప్లే చేయ బాబు, సౌండ్ ఇవ్వండి. బాబు సౌండ్ ఫార్వర్డ్ చేయండి. వాటి న్యూస్ చెప్పే వరకు ఫార్వర్డ్ చేయండి. తీసుకున్నాడు నిందితుడు. ఏలూరులో సంచలనం సృష్టించిన పినతండ్రి వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మొదటి కూతురికి పుట్టిన పాపను తనకి, తన భార్యకి పుట్టిన పాపగా బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నాడు నిందితుడు పుట్టా సతీష్ కుమార్. రెండో కూతురికి కాన్పు సమయంలో మగ శిశువు మృతి చెందాడు. ఇద్దరు కూతుళ్లు ఇంట్లోనే డెలివరీ చేశాడు సతీష్. బాలికల తల్లి యూట్యూబ్ లో వీడియోలు చూసి డెలివరీ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు బాలికలు మరోసారి గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. చాలండి, విషయం అర్థమైంది బాబా, ఆపండి. విషయం అర్థమైంది మీకు? తండ్రి తన కూతుళ్లను గర్భవతులు చేశాడు. పెద్ద కూతురుని గర్భవతిని చేసి పుట్టిన బిడ్డను తన బిడ్డగా సర్టిఫికేట్ పుట్టించేశాడు. రెండో బిడ్డను మళ్ళీ గర్భవతిని చేశాడు, రెండో కూతుర్ని. ఆ కూతురుకు చచ్చిపోయిన మగబిడ్డ పుట్టిందట. డెలివరీ ఇంట్లోనే పోసేస్తున్నాడు, బయటికి వెళ్ళనివ్వటం లేదు. ఎందుకంటే పెళ్లి కాని కూతుర్లకు బిడ్డలు పడుతుంటే సమాజం ఏమని అడుగుతుంది? ఎవరికిచ్చి పెళ్లి చేసామని అడుగుతుంది కదండి. ఏమిటి ఇంత 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 దారుణమైన సొసైటీ, ఇంత దారుణమైన ప్రపంచంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. ఇది మీకు ఎందుకు చూపించానో తెలుసండి? అతడు అంతటి భయంకరమైన చివరికి కూతుళ్లను కూడా పాడు చేసేంత దారుణంగా అతడిని నడిపించింది, తీసుకెళ్ళింది ఏంటో నాకు చెప్పాలి. ఏది తీసుకెళ్ళింది అతను అటువైపు? తన దేహంలో పుట్టిన కోరికలు కదా. అంతటి ఘోర పాపం అతను చేయడానికి అతను ప్రేరేపించింది తన దేహం కదా, ఆ దేహంలో పుట్టిన కోరికలు కదా. అంటే దేహం మనిషిని చివరికి ఎంత దిగజార్చింది, మనిషిని దేహం ఎంతటి పాపాత్ముడిగా చిత్రీకరిస్తుందో మీరు బాగా ఆలోచించాలి. ఈరోజు మనిషి చేస్తున్న పాపాలన్నిటికీ కారణం అండి ఈ దేహం. లోపల ఉన్న ఆత్మ ఈ దేహాన్ని కంట్రోల్ చేసి దేవుడి కొరకు మనం బ్రతకాలి, దేవుడి కొరకు మనం వెళ్ళాలి, దేవుడి కొరకు మనం చెయ్యాలి అని ఆత్మ ఎంతగా దేవుని వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్న ఈ దేహం ఈ లోకపు ఆశలకు, ఈ లోకపు పాపాలకు కట్టుబానిసై ఎప్పుడు కూడా పాపపు కార్యక్రమాలకే ముందుకొస్తుంది. పాపాన్నే జరిగిస్తుంది ఈ దేహం. పాపాన్ని జరిగించి చివరికండి పాపాత్ములుగా మనిషిని నరకానికి తీసుకుని వెళుతున్నది. పాపాలు చేసి చివరికి నరకంలోకి వెళ్ళిపోయి నరకంలో కాలిపోయేటట్టుగా మనిషిని పాతాళానికి నడిపిస్తున్నది ఈ భయంకరమైన దేహం అండి. రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నాడు చూడండి. పౌలు గారు చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అందరు తీసుకోవాలా. 18వ వచనం అందరు చదువుదాం. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చాలా జాగ్రత్తగా చదవాలి. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగానే ఆత్మనైన పౌలునైన నాలో అనుకుంటారేమోనని వెంటనే క్లారిటీ ఇస్తున్నాడు. నాయందు అనగా నా శరీరమందు అన్నాడు, చూసారా? నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుదును. బాగా వినాలా ఇక్కడ. పౌలు గారు తన దేహం గురించి ఇచ్చిన స్టేట్మెంట్ అండి ఇది. ఏమనిచ్చాడు? నా దేహం మంచిది అన్నాడా, మంచిది కాదు అంటున్నాడా? నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. నా దేహం మంచిది అంటున్నాడా, చెడ్డది అంటున్నాడా? మన దేహాన్ని ఎవరైనా నీ దేహం చెడ్డది, నువ్వు బాగోలేవంటే ఊరుకుంటామండి? దేహాన్ని ఎవరైనా ఏమన్నట్టు ఊరుకుంటామండి? ఆత్మను బండబూతులు తిట్టండి, దేహాన్ని మాత్రం ఏమనొద్దండి. మంచిగా రెడీ అయిన తర్వాత మరి భలే రెడీ అయ్యేవారా నువ్వు కోతిలాగా అన్నాడు అనుకోండి, వాడిని బతకనిస్తావా? నన్ను కోతి అంటావా? నువ్వు కోతి, మీ నాన్న కోతి, మీ అమ్మ కోతి, వాళ్ళ వంశాన్ని అంతా తిట్టేంత వరకు మనం ప్రశాంతంగా ఉండం. ఏమండి?
దేహం దేహం అంటే మనిషికి పిచ్చండి. దేహం అంటే మనిషికి బాగా ఆనందం అండి. తెల్లవారు లేవగానే మొహం కడుక్కోగానే మొట్టమొదటి చేసే పని ఏంటి చెప్పండి మనుషులందరూ? అద్దం ఎక్కడా? ఎందుకు అంత అర్జెంటుగా అద్దం? మొహం చూసుకోవాలి. మొహం అందంగా ఉందా? ఏమన్నా కళ్ళ కింద ఏమైనా మచ్చలు వచ్చేసాయా? పళ్ళు ఏమైనా ఊడి లూజ్ అయినాయా? నెత్తి మీద ఏమైనా తెల్ల వెంట్రుకలు ప్రారంభమయ్యాయా? మొహం మీద ఏమైనా మొటిములు వచ్చేసాయా? మొహం కలగానే ఉందా? నలుపు రంగు ఏమైనా ఎండలకి భయపడి ఏమైనా ఎండలకి కమిలిపోయి ఏమైనా నల్ల రంగు మారిందా? ఫెయిర్ అండ్ లవ్లీ రాయాలా? ఫెయిర్ అండ్ ఏమంటే క్రీమ్స్ వచ్చేసాయి కదా, క్రీములు రాయాలా? కాటుకులు పెట్టాలా? లిప్టిక్లు వేయాలా? చూసారంటే తెల్లవారు లేస్తే దేని అందం కోరుకుంటారు? దేహం. దేహం. యేసు దాని గురించి ఏమన్నాడు ఇందాక? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇప్పుడు మేకప్ అంతా దేనికి వేశారు? ఎలాగొని చూసారా? తెలియక ఎన్ని తప్పులు చేశాను చూసారా ఎంతకాలం? నిష్ప్రయోజనం అయిపోయే దేహానికి మేకప్ వేసి ప్రయోజనకరమైన దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన ఆత్మకి ఏం చేశాం? ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నీ ఆత్మను నువ్వు రక్షించుకోవడానికి ఆత్మకి ఏం చేసుకున్నావు? ఏమి చెయ్యం. శరీరానికి ఎన్ని చేసామో చెప్పనా? శరీరానికి ఎన్ని రకాలు చేసామో చెప్పనా? నెత్తుకొక షాంపూ. చాలామంది వాష్రూమ్లో స్నానం చేయడానికి వెళ్తేనండి అసలు మెడికల్ షాపులో ఉన్న వస్తువులన్నీ కూడా బాత్రూంలోనే ఉంటాయి. నెత్తికొక షాంపూ. ఏమండి ఈ పైనుండే ఏమంటారు వీటిని? హైబ్రోస్ నల్లగా పొడుగ్గా కనపడడానికి ఒక మేకప్, కిందున్న రెప్పలకి కను రెప్పలకు ఒక మేకప్, ముక్కు మీద ఒక మేకప్, పెదాలకు ఒక మేకప్, బొగ్గలకు ఒక మేకప్, పైన జుట్టు ఏమైనా తెల్లగా వచ్చేస్తే ఎప్పటికీ నేను కుర్రోడిని అన్నట్టుగా నగనగ ఏమంటే నల్లగా నెగనెగలాడిపోయేలాగా జుట్టుకొక మేకప్, కంటిని, ముక్కును, పెదవులను, పైనున్న జుట్టును, అసలు మొహంలో ఏ భాగాన్ని వదిలేడండి మేకప్ చేయకుండా? వదిలేడా? వదలలేదు. అందంగా కనపడాలి, నేను అందంగా కనపడాలి. ఏమంటే అందం ఎక్కడొస్తుంది? వయసు వచ్చే కొలది అందం తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. తగ్గుతుంది కనుక నేను ఎప్పుడు అందగాడినే, నేను ఎప్పుడు అందగత్తెనే కనపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం సూపర్ మార్కెట్లో ఉన్నవన్నీ మా ఇంట్లో ఉండాలి. అంతే కదండి. ఒకప్పుడు అండి చిన్నప్పుడు నా చిన్నతనంలో నాకు స్నానం చేయించాలంటే మా అమ్మ స్నానానికి వేడి నీళ్ళు పెట్టి అక్కడ కూర్చోరాని కూర్చోబెట్టి ఇన్ని కొంకుడికాయలు అట్టుకొచ్చి కొడతా ఉండేదండి. మీకు తెలుసో లేదో, చిన్నప్పుడు పెద్దోళ్ళకి తెలుసు. షాంపూలు ఏమి లేవు, కుంకుడికాయ తెలుసు కదండి. ఇక్కడ ఏమంటారు మరి మీ భాషలో? కుంకుడికాయనా? కుంకుడికాయ. అవి కొట్టి 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 వేడి నీళ్ళు కొన్ని అందులో వేసి అవన్నీ అందులో నానబెడితే కిందకు ఒక రసం వచ్చిందండి. ఆ రసం నెత్తి మీద పోస్తే కళ్ళన్ని మంటలు, కళ్ళల్లో ఉన్న దుమ్ము, కళ్ళల్లో ఉన్న చెత్త ఆ కుంకుడికాయ మంటకి పోయేది. ఒకటే కుంకుడికాయ, ఒకటే స్నానం చేయాలంటే కుంకుడికాయలు కొట్టుకోవాలా. ఇప్పుడు మీరు చూడండి లోకంలో స్నానం చేయడానికి ఎన్ని షాంపూలు వచ్చాయి. హెడ్ అండ్ షోల్డర్, ఈ మధ్యకాలంలో డవ్వు, పావురం, ఇంకా చిక్ షాంపూ, మేరా, సంతూరు, ఇంకా సన్ సిల్క్, తర్వాత ఇంకొక షాంపూ వచ్చేదండి ఆల్ క్లియర్. తెలుసా? అంటే అర్థం ఏంటంటే మొత్తం క్లియర్ అయిపోద్దని నెత్తి మీద అంతా. ఆల్ క్లియర్ అంటే జుట్టు అంతా క్లియర్ అయిపోయి బోడిగుండు అవుతుందని. అంతే కదండి. కుంకుడికాయలు వేసుకున్నప్పుడు ఎవడ జుట్టు పడలేదు. ఇప్పుడు షాంపూలు వచ్చిన తర్వాత అందరు బోడిగుండ్లే. ఆల్ క్లియర్ అంటే అర్థం ఏంటంటే మొత్తం మేము క్లియర్ చేస్తాం కదా, మీకు ఎందుకు, మాకు అప్పగించండి మీ జుట్లన్నీ. అందులో రకరకాల కెమికల్ వేసి ఆల్ క్లియర్ చేశారు. ఇప్పుడు నూనె పెట్టుకునే పని లేదు, షాంపూ వేసుకునే పని లేదు. ఏదో గుండె అయిపోయింది కదా. కుంకుడికాయలు వేసుకున్నప్పుడు బాగుంది. ఎన్ని రకాలు కనిపెట్టాడండి. ఊడిపోయే జుట్టుకి ఎన్ని రకాల షాంపూలు అండి. ఒకప్పుడు సబ్బు, నా చిన్నతనంలో సబ్బు అంటే బాగా ఏమంటే ఎవరైనా స్నానం చేయాలంటే లైబాయ్ సబ్బు అనేవారు. మహాభాగ్యం అది దొరకటం, లైబాయ్ సబ్బు. అదొకటే సబ్బు. మేము ఎప్పుడో పెద్దవాళ్ళు కొనుక్కునేవారు, అసలు మాకు దొరికే కదా మా ఊర్లో. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళంటే సబ్బులు ఎన్ని రకాలు ఉంటాయి. పేర్లే ఎంత పొడుగు అవుతాయి సబ్బుల పేర్లు. అన్ని రకాల సబ్బులు ఎందుకు? దేహం అందంగా ఉండాలి, జుట్టు అందంగా ఉండాలి. తినడానికి ఎన్ని రకాల సామాన్లు అండి ఈరోజు. సూపర్ మార్కెట్ నిండా సామాన్లే. దేనికోసం? శరీరం కోసం. యేసుప్రభువు అంటున్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైపోయే శరీరం కోసం ఇన్ని రకాలు కనిపెట్టిన మనిషి ఆత్మ కోసం ఏం కనిపెట్టాడు చెప్పండి? ఒక్క వస్తువు చెప్పండి. ఏ సూపర్ మార్కెట్ కానీ వెళ్ళి ఇక్కడ ఆత్మకు సంబంధించిన వస్తువులు అమ్మబడును ఒకటి కనపడింది మీకు బోర్డు. దెయ్యం మనుషుల్ని ఎంత మాయ చేసిందండి.
దెయ్యం మనుషుల్ని ఎక్కడికి లాక్కెళ్ళిందండి? దైవ జ్ఞానాన్ని పక్కకు పెట్టి ఈ లోక జ్ఞానాన్ని మనుషుల హృదయాలలో నింపి నిష్ప్రయోజనం 60-70 ఏళ్ల తర్వాత గోతిలో పడుకునే దేహానికి అన్నీ చెప్పి లోపల ఉన్న ఆత్మ గురించి మనిషి ఆలోచించనివ్వకుండా మనోనేత్రాలు మూసేసింది. మనోనేత్రాలు మూసింది. పౌలు గారు, పేతురు గారు వీళ్ళందరూ నన్ను చివరికి వచ్చేసరికి చెప్తున్న మాటలు ఏంటో తెలుసండి. మేమైతే మా దేహాలను మా కంట్రోల్లో పెట్టుకుని దేవుడు సేవకిచ్చాం, లోకానికి ఇవ్వలేదు, పాపాలకు ఇవ్వలేదు. వాటిని కళ్ళెం వేసిన గుర్రానికి కళ్ళెం వేసినట్టుగా మా దేహాలకు కళ్ళెం వేసి దేవుడి కోసం వాడాం. కట్టె మాయలోనికి మేము వెళ్ళలేదు, కట్టె చేసే మాయలోనికి మేము వెళ్ళలేదు. ఇదిగో ఇప్పుడు పౌలు గారు ఇచ్చారు కదా, ఏమని? నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుదును, ఎరిగిన నేనేం చేశానో తెలుసా? నా కట్టెకు ఈ ధర్మశాస్త్రం పాటించటం ఇష్టం ఉండదని కనుగొన్నాను. కిందకెళ్ళేసరికి 19వ వచనం జాగ్రత్త చదువుదాం. 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. తర్వాత మాట, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయ కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఆత్మట దేవుడిలో ఆనందిస్తుందట. అంతరంగ పురుషుడిని బట్టి ధర్మశాస్త్రంలో నేను ఆనందించుచున్నాను. కానీ 23 చూసారా? కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడిపోయింది. ఆత్మేమో దేవుడి దగ్గరికి వెళ్దాంరా, వాక్యం చదువుకుందాంరా, దేవుడు పని చేద్దాంరా, దేవుడి సేవ చేద్దాంరా, నీ తండ్రి పరలోకంలో ఉన్నాడని ఆత్మ అంటుందట. దేహములో ఉన్న అవయవాలలో వేరొక నియమం ఉందట. ఏంటా నియమం? ఇప్పుడు చెప్తాను, మీకు కరెక్ట్గా వినండి. నా వైపు చూడండి అందరూ. ఇప్పుడు మనిషి లోపల ఆత్మ ఉంది, ఆంతర్య పురుషుడు, బయటికి కనపడుతున్న బాహ్య పురుషుడు, శరీరం. ఇప్పుడు చెప్పనండి మీకు ఒక ఉదాహరణ, ఇది అర్థం అవడానికి సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు, కింద కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి? కింద కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను నేను, ఇప్పుడు మీ దేహం మీకు ఏం చెప్తుందో చెప్పండి. నాకు ఒక మాట ఏం చెప్తుంది? కుర్చీలో కూర్చుంటే బాగుంది, అనవసరంగా కింద కూర్చోబెట్టాం, ఈయనేమో అరగంటలో వెళ్తాడు అనుకున్నాం, గంట అయిపోయింది, కాళ్ళు లాగుతున్నాయి, నడుము లాగుతుంది, ఒరే వెళ్ళిపోరా నెమ్మదిగా ఏదోటి చెప్పి అంటుంది. ఇప్పుడు అంటలేదా? చెప్పండి. మీ దేహం మీకు ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా? నెమ్మదిగా ఏదో ఫోన్ వచ్చినట్టు నటించి అలా సైడ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోరా, ఏట్రా బాబు వీరు చంపేస్తున్నారు అంటుందా? అంటలేదా? అంటది. కానీ వాక్యం వింటున్నప్పుడు లోపల ఆత్మ ఎలా ఉంది చెప్పండి? మీకు లోపల నుంచి వచ్చే ఆనందం ఎలా ఉంది? అబ్బా, దేవుడు బైబిల్ ఈ మాటలు రాశాడా, ఇన్ని రోజులు చదివాం కానీ మనకు అర్థం అవ్వలేదా, భలేగా ఉన్నాయండి వాక్యాలు అంటుంది ఆత్మ. ఆంతర్య పురుషుడేమో ఆనందపడుతున్నాడు, బాహ్య పురుషుడు ఏం చేస్తున్నాడు? బాధ. వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, మంచం చూడు ఒకసారి, నిన్న జబర్దస్త్ చూసావు, ఈరోజు వెళ్తే ఎంత బాగుంటుంది. ఇంట్లో నిన్న మటన్ కూర ఉండవు, ఏమైనా మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో ఉందేమో, ఒక్కసారి ఆలోచించు, తింటే ఎంత బాగుంటుంది. ఏటి గోల అంటది. కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు. ఎంత మాయ చేస్తుందో ఒక ఉదాహరణ చెప్పనా? బాగా వినండి, ఇది మాయో కాదో మీరు చెప్పండి నాకు. ఈరోజు వనపల్లి గ్రామంలో ప్రార్థన పెట్టారు కదండి, పక్కన ఇదే రోజు ఒకరు పక్కన పెళ్లి పెట్టారు అనుకోండి, పెళ్ళికి మిమ్మల్ని పిలిచారు. జాగ్రత్తగా వినండి, సాయంత్రం పెళ్ళి ఉంది, సాయంత్రం దేవుడు ప్రార్థన ఉంది. 2 పిలుపులు మీకు వచ్చాయి, అక్కడికి రండి ఇక్కడికి రండి అని. సాయంత్రం 6 లోపల ఉన్న ఆత్మ అంటది, దేవుడి దగ్గరికి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం అంటది. దేహం ఏం చెప్తుంది చెప్పండి? ప్రార్థనలు ఎప్పుడు ఉండేవే, ఒక్కసారి స్మెల్ చూడు. ఏ స్మెల్? మటన్ కూర వండారు, బిర్యానీ వేసారు, స్మెల్ వస్తుంటే ఆయన అలాగ ఒక్కసారి అనగానే ఒర్ర బాబే ప్రార్థన వద్దురా, అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ప్రార్థనలో నుంచి నేను పెళ్లిలో బిర్యానీకి లాక్కెళ్ళింది ఏదో చెప్పాలి నాకు. ఏది లాక్కెళ్ళింది? దేహం. ఈ దేహం జాగ్రత్తగా వినండి, ఈ దేహం ఈ లోకంలో కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? ఇది పుట్టింది ఎక్కడ? దీని పుట్టినలు ఎక్కడా? దేహాన్ని దేవుడు దేంతో చేశాడు? నేలమంటితో నరుని నిర్మించాడు. ఈ దేహం నేల మట్టిలో నుండి తీయబడింది కనుక ఇక్కడ పుట్టింది కనుక ఇదే కోరుకుంటుంది. ఆడపిల్లలు మీకు అత్తోరిల్లు ఇష్టమా, పుట్టిల్లు ఇష్టమా అని అడగండి. 4 పిల్లలు పుట్టినా కూడా ఏ పేరు చెప్తారో తెలుసా? మా అమ్మగారి ఇల్లు అంటే చాలా బాగుంటుందండి, ఆ ఊరు వేరండి, దుర్మార్గులకి ఇచ్చి పెళ్లి చేశారండి.
ఏమండి ఊరేటో వీళ్ళ పరిస్థితులు ఏటో వీళ్ళు 4 సంవత్సరాలైనా ఒక్కడో అర్థం అవ్వలేదు నాకు. మా ఊరు వేరండి, దాని చరిత్ర వేరండి అంటది. ఏ ఆడపిల్లకి కథపండి ఇదే చరిత్ర. ఇప్పుడు మానవ దేహం ఎక్కడ పుట్టింది? మట్టిలో పుట్టింది. లోపల ఉన్న నువ్వు, ఆత్మవైన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడు ఆత్మ, ఆయనలోంచి విడిపోయిన భాగం. మీ ఊరేమో పరలోకం, దీని ఊరేమో భూలోకం. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఊరు పరలోకం, దీని ఊరు భూలోకం. ఇప్పుడు ఇది ఎప్పుడు కూడా నేను ఎటువైపు తీసుకెళ్తుందంటే మా ఊర్లోనే ఉందాం. మా ఊర్లో వెండి ఎంత బాగుందో చూడు, మా ఊర్లో బిర్యానీ ఎంత బాగుందో చూడు, మా ఊర్లో బంగారం ఎంత బాగుందో చూడు, మా ఊర్లో ఏసీలు ఎంత బాగున్నాయి చూడు, మా ఊరు ఎంత బాగుందో చూడు, మా ఊరు ఎంత బాగుందో చూడు, నా ఊరు ఇంకా బాగుంటుంది నోర్మే అంటది. ఎవరిని? ఆత్మని. మీకు అర్థం అవ్వాలి ఇవన్నీ. అదే పౌలు గారి బాధ అక్కడ. ఆంతర్య పురుషుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందపడిపోతున్నాడు, వాక్యాన్ని బట్టి దేవుడు గుర్తొస్తున్నాడు, కానీ బాహ్య పురుషుడు మాత్రం నోర్మే అంటున్నాడు అట పరలోకం అనేసరికి. ఇప్పుడు పౌలు గారికి శరీరం పరిస్థితి అర్థమైపోయి చివరికి వచ్చేసరికి ఏమంటాడు చూడండి, చివరి మాట అలా చదువుకుంటారండి. ఎన్నో వచనం అంటే 24 వచనం అండి. జాగ్రత్తగా వినాలి. 24 జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ బైబిల్లో రామపత్రిక 7:24 బాగా అండర్లైన్ చేసుకోండి. అయ్యో ఎప్పుడంటారు ఈ మాట? అయ్యో మీరు ఎప్పుడు అంటారు చెప్పరా? ఆడపిల్లలు అయ్యో అని ఎప్పుడు అంటారు? కళ్ళ ముందు మీ ఇల్లు తగలడిపోతుంది అనుకోండి ఎసగాలం, ఏమంటారు అప్పుడు? అయ్యో. ఇప్పుడు పౌలు గారు అదే మాట అయ్యో అన్నాడు. ఇంతకీ ఏంటండి బాబు మీకు వచ్చిన బాధ అంటే అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? పౌలు గారు భయపడిపోతున్నారు. దేనికి? దేహానికి. ఇట్టి మరణమునకు లోనైన శరీరం, నన్ను నరకానికి తీసుకెళ్ళిపోయే శరీరం నుండి నన్నెవడు విడిపిస్తాడు? నేను లోపల ఉన్నాను, ఇదేమో పాపానికి వెళ్దామంటుంది, నేనేమో దేవుడి పనికి వెళ్దామంటున్నాను. రావటం లేదు ఇది. దేవుడు పని చేయడానికి ఒప్పుకోవటం లేదు ఇది. మీకు మాట చెప్పనండి, ఎంత బాగుంటుంది ఇది చేసే మాయ, ఎంత బాగుంటుందో చెప్తాను. ప్రార్థనకి వెళ్దాం అనేసరికి ఏమంటా తెలుసండి, తలపోటు వస్తుంది నాకు, నీరసంగా ఉంది నాకు, నేను రాలేను అంటది. ఎక్కడికి వెళ్ళడానికి? ప్రార్థనకి వెళ్ళడానికి. అదే పక్కూరులో ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, పెళ్లి ప్రోగ్రామో, విందు ప్రోగ్రామో, లేదా వాళ్ళ అమ్మగారు రమ్మన్నారు, అప్పుడేమంటది? తలపోటు, నాకు నీరసంగా ఉంది, రాలేను అంటదా? లేదు. ఏమంటే జ్వరం వచ్చేసినా సరే డోలో టాబ్లెట్ వేసుకుని మరి పద వెళ్ళిపోదాం అక్కడికి. ఎక్కడికి? విందులకి, వినోదాలకి, లోక సంబంధమైన సుఖాలకి. రోగం వచ్చిన టాబ్లెట్లు వేసుకుని వైద్యం చేయించుకుని వెళ్ళిపోతారు. ప్రార్థనకు రండి అంటే కొంచెం చిన్న అలసట వస్తే చాలండి, మార్గం దొరికింది. దేనికి డొమ్మ కొట్టనాకి? ప్రార్థనకి డొమ్మ కొట్టనాకి. బాగోలేదండి, చాలా అలసటగా ఉందండి, రాలేనండి, తలనొప్పిగా ఉందండి, పడుకున్నాను. నేను మాట్లాడుతున్నానండి, నీకు తలనొప్పిగా ఉన్న రోజే పెన్షన్ ఇస్తున్నారు. బాగా వినాలి. 3000 పెన్షన్ వస్తుంది కదా నెలకి. 3000 2500 పెన్షన్ వస్తుంది కదండి. పెన్షన్ వచ్చిన రోజే తలపోటు వస్తుందండి. తలపోటు వస్తుందని పెన్షన్కి వెళ్ళిన వాళ్ళు చేయొద్దండి ఇక్కడ ఎవరైనా. నాకు జ్వరం వచ్చిందండి పెన్షన్కి వెళ్ళలేదని వాళ్ళు చేయొద్దండి. వదిలేసారా ఒక్క నెల? అబ్బబ్బబ్బే, అవసరమైతే వీల్ చైర్ వేసుకుని మరీ వెళ్తాం. ఎక్కడికి? డబ్బులు తెచ్చుకోవడానికి. దేవుడి దగ్గరికి చిన్న సమస్య వస్తే చాలు. ఎవడ కాలికి చిన్న దెబ్బ తగిలితే, ఏం బ్రదర్ రాలేదంటే, అయ్యో నాకు కాలికి దెబ్బ తగిలేసిన బ్రదర్. ఏది దెబ్బ అంటే? తగ్గిపోయింది అంటాడు మళ్ళీ. చిన్న దెబ్బకే. కట్టెంత మాయ చేసిందో జాగ్రత్తగా వినండి. కట్టెంత మాయ చేసిందో ఆలోచించండి. నిన్ను దేవుడి దగ్గరికి రానివ్వదు, దేవుడికి ఇవ్వనివ్వదు, దేవుడి కోసం బ్రతకనివ్వదు, పరలోకం గురించి ఆలోచించనివ్వదు. ముఖ్యంగా చెప్పనా, అసలు నీ గురించి నిన్ను ఆలోచించను. నువ్వంటే ఎవరో తెలుసా? ఆత్మవి. డైరెక్ట్గా రెఫరెన్స్ చూపించిన ఎహెజ్కేలు గ్రంథం తీసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. ఇది ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇదిగో నువ్వు దేవుడి గురించి బ్రతకాలని, నువ్వు దుర్మార్గుని గురించి హెచ్చరిక చేయడానికి పుట్టావు. అదే ఇందాక చెప్పాడు, బలవంతుని చేతిలో నువ్వు ఎవరిగా పుట్టావు? బాణంగా పుట్టావు. నీ దేహం దేవుడికి ఉపయోగపడాలి. జాగ్రత్తగా చదవండి 19వ వచనం. అయితే నీవు దుర్మార్గుని గురించి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలిన ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును. కానీ నీవు అన్న పక్కనే చూడండి, అక్కడ ఏముంది బైబిల్లో? ఎంతమంది బైబిల్లో ఉంది? నీవు అన్న పక్కనే ఉంది ఆత్మ. నీవు అనగానే ఆత్మ, నీవు అనగానే ఆత్మ.
నీవు ఆత్మను రక్షించుకొనుదువు, లేదా ఆత్మను తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవును గాని నీవు హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతిని జ్ఞాపకము చేసుకొని రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణం విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అన్నడా. అయితే పాపము 21 అయితే పాపము చేయవలదని నీతి గలవాని నువ్వు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును, నీ మట్టుకు నీవును. చూసారా, దేవుడి కార్యక్రమాలు పెట్టినందుకు, వాక్యం చెప్పించినందుకు, నువ్వు దేవుడి కోసం బ్రతకాలరా, ఈ మట్టి లోకం గురించి బ్రతకొద్దురా అని లోకాన్ని, ప్రజలను నువ్వు హెచ్చరించినందుకు నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. నీవు అనగానే అక్కడ ఏమని చెప్పండి, బైబిల్లో పక్కనే ఆత్మ. ఎంత బాగుందండి బైబిల్, ఎంత బాగుందండి, దేవుడు ఎంత బాగున్నాడండి. దేవుని పిల్లలారా, ఒకటే ఈ రాత్రి మీతో చెప్పేది, కట్టె మిగిల్చిన కన్నీటి కాదంటే ఆత్మను తప్పించుకోకుండా, ఆత్మను రక్షించుకోకుండా ఈ దేహపు మాయలో మనిషి నరకానికి వెళుతున్నాడు. తన ఆత్మను తప్పించుకోకుండా తనని నరకానికి గంటుతున్నది ఏంటనుకుంటున్నారు? ఆత్మ అండి, క్షమించండి, శరీరం అండి. శరీరపు మాయ ఇదంతా. మళ్ళీ చెప్తున్నాను, శరీరపు మాయ అండి ఇదంతా, శరీరపు మాయ. మీకు మాట చెప్పనా, మీరు శరీరంలో ఉన్నారు, జాగ్రత్తగా వినండి, మీరు శరీరంలో ఉన్నారు, మీరు లోపల ఉన్నారు. 60-70 సంవత్సరాలు మిమ్మల్ని వాడుకుంది. దేనికి వాడుకుంది? నాకు ఉద్యోగం అంది, నాకు చదువు అంది, నాకు పెళ్ళిళ్ళు అంది, నాకు పిల్లలు అంది, నా కోరికలు తీర్చన్నది, నాకు రుచికరమైన వంటలు అన్నది, నాకు ఏసీ కొని అన్నది, నాకు కారు కొని అన్నది, నాకు బంగారం కొని అన్నది, నాకు ఇల్లు కొని అన్నది, నాకు ఆస్తి కొని అన్నది, నాకు పొలం కొని అన్నది, మొత్తం మీద నా ఫ్రెండ్స్ అన్నది, నా బంధువులు అన్నది, నా ఖాందాన్ అన్నది, నా వంశం అన్నది, మొత్తం మీద నేను 60-70 సంవత్సరాలు నాకు కావలసినవన్నీ నాకు ఇయ్యు అన్నది. లోపల నువ్వు ఆత్మగోన, నువ్వు అమాయకుడు కదా, అది ఏది చెప్తే అది చేసుకుంటా వెళ్ళావు. ఒకానొక రోజు ఏం చేస్తా తెలుసండి? మరణం అంటే అర్థం ఏంటి చెప్పండి? చావు అంటే అర్థం ఏంటి? ఆత్మ శరీరంలో నుండి బయటికి రావటమే మరణం, చావు. ఆ మరణ దినాన్ని నేనేం చేస్తా తెలుసా? ఇంతకాలం నా కొరకు బ్రతికేవరా, నేను ఇప్పుడు ముసలైపోయాను, నేను బతకలేను, నేను తినలేను, నేను త్రాగలేను, నేను ఎక్కడికి తిరగలేను, నీతో నా పని అయిపోయింది, గెట్ అవుట్ అంటది. అంతే. ఎప్పుడు అంటదండి? 60-70 ఏళ్ల తర్వాత తన కోసం నేను వాడుకొని ఒరే నేను ఏమి తినలేను, తాగలేను, నీతో నాకు పని లేదు, గెట్ అవుట్ అన్నది. అది బయటికి గెంటేస్తే నువ్వు బయటకు వచ్చావు. అది అప్పుడు ఏం చేస్తా తెలుసా? అంతకాలం నిన్ను వాడుకొని తన సుఖాలన్నీ తీర్చుకున్నది. అది బతుకుండగానేమో నాకు ఇల్లు లేకపోతే ఉండలేను, ఫ్యాన్ లేకపోతే ఉండలేను, ఏసీ లేకపోతే ఉండలేను అంటది. జాగ్రత్తగా వినండి, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పెడతారు చెప్పండి? శవాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారు? మట్టిలో పాతేశారు, అక్కడ పురుగులు కొడుతున్నాయి. అప్పుడు ఏమని అంటదా? నన్ను పురుగులు కొడుతున్నాయని. బతుకుండగా దోమలు కడుతూ ఊరుకుందా నిన్ను? నాకు ఆలోటు పెట్టు, నాకు దోమ తెరయ్యి, నాకు ఫ్యాన్ అయ్యి, ఒరే నన్ను దోమ కుట్టేస్తాను, నువ్వేం చేస్తున్నావురా అన్నది. బతికుండగా నువ్వు లోపల ఉన్నావు కనుక. చచ్చిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత శ్మశానంలో పెట్టి పురుగులు తినేస్తానా సైలెంట్గా పడుకుంది. ఇంతకీ ఏం చేసిందో తెలుసండి? అది ఎంత మాయ చేసిందో తెలుసా మనల్ని? బ్రతుకున్నంత కాలం నిన్ను తన కోసం వాడుకుని, తన కోరికలన్నీ తీర్చుకుని, చివరికి నీతో నాకు పని అయిపోయిందని నిన్ను బయటికి గెంటింది. అది శ్మశానంలో హాయిగా పడుకుంది. నీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఇప్పుడు బయటకు వచ్చావు, నీ పరిస్థితి ఏంటి? ఎవరి కోసం బ్రతికావు కొడుకా అని పరలోకంలో దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? నా దేహానికి ఇల్లు కట్టడానికి, నా దేహానికి బంగారం సంపాదించడానికి, నా దేహానికి డబ్బు సంపాదించడానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయడానికి, మరి నా కోసం ఏం చేయలేదా కొడుకా అంటాడు. ఏం చెప్తావు అప్పుడు? ఏం చెప్తావు? దేహపు మాయలో ఉండిపోయాను తండ్రి, ఈ దేహం నన్ను మాయ చేసింది తండ్రి, తన కొరకే బ్రతికేటట్టుగా నన్ను వాడేసుకుంది తండ్రి, నీ కోసం బ్రతుకుదామంటే ప్రార్థనలకు రానంది తండ్రి. అప్పుడు దేవుడు అంటాడు, అది రానంటే నువ్వేం చేసావురా? అర్థమవుతుందా? అది రానంటే నువ్వేం చేసావురా? చాలామంది అన్నారు, అర్థం కాక అన్నారండి. ఏమన్నారంటే, దేహం పాపం చేస్తే దేవుడు ఆత్మకి ఎందుకంటే శిక్ష చేశాడు అన్నారు. అర్థం కాక. పాపాలు చేసింది ఏది? వ్యభిచారం చేసింది ఏదండి? దేహం. ఏమండి దొంగతనం చేసింది ఏదండి? శరీరం. మోపు చూపులు చూసింది ఏదండి? శరీరం. శరీరం తప్పులు చేస్తే దేవుడు శిక్ష దేనికి వేశాడు? నరకంలో దేన్ని వేశాడు?
ఆత్మనేసాడు. ఇంతకీ ఇన్ని పాపాలు చేసిన అయ్యగారు ఎక్కడ ఉన్నారు? శ్మశానంలో హాయిగా పడుకొని ఉన్నారు. మరి ఈ శరీరం తప్పు చేస్తే దేవుడు ఆత్మకి ఎందుకు వేసాడు శిక్ష? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదు మనం. ఇప్పుడు చెప్పనా నేను, దేహాన్ని నడిపించేది శక్తి ఎవరు చెప్పండి? దేహాన్ని నడిపించేది ఎవరు? ఆత్మ. మీకు ఇది అర్థమవుతావు. ఇప్పుడు కారులు వెళ్తాయి కదండి, రోడ్డు మీద కారులు వెళ్తుంది. కారు ఒక అతను నడిపిస్తున్నాడు. కారు నడిపిస్తూ ఒక అతను గుద్దేశాడు, అతను చచ్చిపోయాడు. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఎవడరా గుద్దారు అన్నారు. ఇదిగో ఇతనేనండి. పదరా పోలీస్ స్టేషన్కి అన్నప్పుడు అతను అంటాడు, నందిని ఎందుకు తీసుకెళ్తారండి, గుద్దింది నేను కాదు కారు అన్నాడు అనుకోండి. ఎలాగుంది ఆన్సరు? నన్ను ఎందుకండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, నేను గుద్దానా కారు గుద్దానా అన్నాడు. గుద్దింది ఎవరెంతకి? కారు. తీసుకెళ్తున్నది ఎవరిని? కారులో ఉన్నోడిని. నేను అడుగుతున్నాను, కారు గుద్దితే కారులో ఉన్నోడిని ఎందుకు తీసుకెళ్తున్నారు? కారుకో బ్రేక్ ఉంటుంది, ఆ తొక్కలేదు వీడు కనుక అక్కడ ప్రాణం పోయింది. కారుకు బ్రేకు తొక్కనందుకు గాను నిన్నేం చేస్తాను? జైల్లో వేస్తున్నాం. అలాగే శరీరానికి బ్రేకులు ఉన్నాయి. పాపం ఉంది పక్కనే, చేయకూడదు. పరిశుద్ధంగా బ్రతకొచ్చు. పక్కనే నేరాలు ఉన్నాయి, చేయకూడదు. నిర్దోషిగా బ్రతకొచ్చు. బ్రేకులు వేయలేదు నువ్వు శరీరానికి. దేవుడి దగ్గరికి వెళ్దామంటే రాను అన్నది, నోరు మూసుకుని తీసుకుని వెళ్ళలేదు దాన్ని. యేసుప్రభు దేహాన్ని చీల్చేస్తున్నారు. వర్షం రాదని మళ్ళీ చెప్తున్నాను, నా ప్రసంగం అయ్యే వరకు టెన్షన్ ఏం పడకండి. మరలా చెప్తున్నాను, నా ప్రసంగం అయ్యే వరకు వర్షం రాదు, జాగ్రత్తగా వినండి. దేహాన్ని, యేసుక్రీస్తుల వారి దేహాన్ని చితక్కొట్టేస్తున్నారు. ఎక్కడైనా యేసుప్రభు నా వల్ల కాదు బాబు అన్నాడా? తన దేహాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. నేను పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నా రక్తం అంతా ఇవ్వడానికి వచ్చాను, సిలువలో నా రక్తం కారిపోయేంత వరకు నువ్వు అలా ఉండాలన్నాడు. అంతే. దేహం దేవుడి కోసం ఉపయోగపడిందండి. యేసుప్రభు దేహం, స్టెఫను దేహం ఉపయోగపడిందండి. మన దేహాలు ఎందుకండి ఈ లోకపు సుఖాన్ని కోరుకుంటున్నాయి? బైబిల్లో మీరు యెహోషువ గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం చదివితేనండి దేవుడు ఆ రోజు భూమి మీద ఉన్న భూభాగాలన్నీ పంచుతున్నాడండి ఇశ్రాయేల్ ప్రజలకి. దేవుడు ఇస్తాడండి. అక్రమంగా అన్యాయంగా మనం సంపాదించవలసిన అవసరం లేదండి. భూమి మీద బ్రతకడానికి అవసరమైనవన్నీ దేవుడు ఇస్తాడు. అలా దేవుడు యెహోషువ గ్రంథంలో భూమి మీద ఇశ్రాయేలుకి ఆ భూభాగాలను పంచుకుంటూ వెళ్తున్నాడు. కనాను దేశాన్ని పంచుకుంటూ వెళ్తున్నాడు. యొర్దాను నది దాటిన వెంటనే ముందు యెరికో పట్టణాన్ని పట్టించిచ్చాడు. అక్కడే రాహాబు అని వేసి ఉంటుంది. ఆ పట్టణం ఇలా హస్తగతం అయిపోయింది, ఇశ్రాయేలు వశమైపోయింది యెరికో పట్టణం. తర్వాత వెంటనే పక్కన హాయి అని ఒక చిన్న పట్టణం ఉందండి. దాని మీద నెక్స్ట్ ఆ పట్టణాన్ని అప్పగించబోతున్నాడు. ఈలోపు దేవుడు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నాయనా నేను యుద్ధానికి పంపిస్తున్న ఆ జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు శపింపబడిన వాళ్ళు, మంచి వాళ్ళు కాదు వాళ్ళు. అందుకే వాళ్ళని అక్కడి నుంచి ఆ దేశం నుంచి ఖాళీ చేసి ఆ దేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. వాళ్ళు శపింపబడిన వాళ్ళు కనుక, మరో జాగ్రత్తగా వినండి, వాళ్ళు శపింపబడిన వాళ్ళు కనుక వాళ్ళ వస్తువులలో మీరు దేనిని ముట్టుకోకండి, అవి కూడా శపింపబడినవే. శపింపబడినది ఏది మీకొద్దు, పవిత్రమైనది పరిశుద్ధమైనది నేను మీకు ఇస్తాను అన్నాడు. నేను చెప్తున్నది అంతానండి 7వ అధ్యాయంలో ఉంటుందండి యెహోషువ గ్రంథంలో. అలా యుద్ధానికి వెళ్ళారండి. ఆ యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు. యెరికో పట్టణం అనేసరికి పెద్ద పట్టణం, మంచి ధనంతో తొలతూగుతున్న పట్టణం. అక్కడ ఏమి తీసుకోవద్దురా అంటే ఒకడు ప్రాణం ఆగలేదండి. వాడి పేరే ఆకాను అని ఉంటుంది. ఏంటి వాడి పేరు? ఆకాను. అందరితో పాటు ఈడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? అందరూ యుద్ధం చేస్తుంటే ఈడు మాత్రం పట్టణంలో ఏమున్నాయని దొంగళ్ళు వేసుకుని పట్టణాన్ని ఎత్తుకుంటున్నాడు. ముమ్మరంగా ఇశ్రాయేలు అందరూ యుద్ధం చేస్తున్నారు, వీడు మాత్రం విలువైన వస్తువులు ఏమున్నాయని వెతుక్కున్నాడు. ఆ పట్టణంలో నుండి కొన్ని తీసుకుని వచ్చాడండి. రివర్స్లో తీసుకుని వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు తెలుసా? ఒకసారి చూస్తారా? నిజంగా ఆశ్చర్యపోతాడండి. వాడికి వచ్చిన దుస్థితి అంటే వాడి దేహం వాడిని ఎంత మాయ చేసిందో, వాడి దేహం వాడితో ఎంతటి పాపం చేయించిందో ఒక్కసారి సందర్భం చూడాలి. వాడి పేరు ఆకాను. మీరు చదువుకోవాలి, 7వ అధ్యాయం అంతా చదివితే కానీ మీకు అర్థమవుదు. కానీ నేను కొన్ని వచనాలు చదివిస్తాను, ఒకసారి తీయండి జాగ్రత్తగా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనంలో వాళ్ళతో ఏం చెప్తున్నాడు? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, శపితమైన దాని విషయములో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేశారు. ఇంతకీ ఏంటి తిరుగుబాటు? ఎట్లనగా యోధా గోత్రములో జరహు ముని మానవుడును, జబ్ది మానవుడును, కుర్మి కుమారుడైన
ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు. కొంత శపించబడిన దాంట్లో కొంత తీసుకున్నాడట. ఇంతకీ ఏంటండి అయ్యగారు తీసుకున్నది? ఈడు కొంత తీసుకుని ఎవరికి తెలియదండి. యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం హాయిగా జరిగిపోయింది, ఎరుకో పట్టణాన్ని జయించేశారు, అక్కడ ఉన్న శపితమైన దాంట్లో కొంత తీసుకుని వచ్చాడు. ఇది ఎవరికి తెలీదు. చివరికి నాయకుడుగా ఉన్న యెహోషువ కూడా చెప్పలేదు ఈ విషయం. ఆ శపింపబడిన దాన్ని పట్టుకొచ్చాడు. దేవుడు అని ఆయన ఎంత సూపర్గా చెప్తున్నాడండి. అందరూ యుద్ధం చేస్తుంటే అందరిని యుద్ధం చూస్తున్నాడు. ఈడు ఆకాన్ అనేవాడు అక్కడ ఉన్న వస్తువులు ఎత్తుకుంటున్నాడు. వీడిని చూశాడు. వీడు కొంత పట్టుకుని ఇంటికి వచ్చాడండి. ఎవరికి తెలియనట్టుగా ఏం చేశాడు తెలుసా? దొంగ సొమ్ము ఎప్పుడు కూడా ఎక్కడ పెడతారు? డైరెక్ట్గా ఇంట్లో పెడతారా? దొంగ సొమ్ము ఎక్కడ పెడతారండి? అప్పుడప్పుడు చూడండి, రైడ్లో ఆఫీసర్లు దొరికిపోతారు. డబ్బులు ఎక్కడ ఉంటాయి? పరుపు కింద, టైల్స్ కింద. ఎందుకు అక్కడ దాచాడు? ఎందుకు? దొంగ సొమ్ము. వీడు పట్టుకెళ్ళి ఏం చేశాడు తెలుసా అండి? గుడారం గొయ్యి తీసేసాడు. గొయ్యిలో గుడారం కింద పాతేసి గుడారం పైన నాకు ఏం తెలియదు అన్నట్టు తిరుగుతున్నాడు. నువ్వేం చేసినా చూసాయని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? దేవుడు. మనుషుల ముందు మన దొరలమేమో, దొంగతనం చేస్తే దేవుడు ముందు ఖచ్చితంగా దొంగలమే. పాపం చేస్తే ఖచ్చితంగా పట్టుకునే ఎవరు? దేవుడు. ఈ ఆకాన్ గడు చేసిందంతా దేవుడు చూశాడు. నెక్స్ట్ ఎవరికి ఏం తెలియదండి. ఒక చిన్న పట్టణం, హాయి అని ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం మీద యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆ పట్టణం మీద యుద్ధానికి వెళ్ళిపోతే అది చిన్న పట్టణం, అవలేలగా జయించేస్తాం అనుకుంటే ఆ హాయి అనే పట్టణంలో ఉన్న వాళ్ళండి ఇశ్రాయేలు తరిమి 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 కొట్టారండి. సుమారుగా 40 మంది ఇశ్రాయేలు చచ్చిపోయారు. దెబ్బకి యెహోషువ నాయకుడు కదండి, ఏడుపు బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. దేవా, ఇదేంటిది? ఒక ఎరుకో లాంటి పెద్ద పట్టణాన్ని చిన్న సైన్యంతో వెళ్ళి జయించావు నీ తోడుతో, ఈ చిన్న హాయి అనే పట్టణాన్ని మేము పట్టుకోలేకపోయామేంటి? అసలు ఏం జరిగిందని ఏడుస్తున్నాడు. బోరుని ఏడుస్తున్నాడు అండి యెహోషువ. అప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అంటున్నాడు, కొడుకా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? వీళ్ళు ఓడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలులు నా దృష్టికి పాపం చేశారు. ఆ శపితమైన దానిని తీసుకొని రావద్దంటే ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఆకాన్ అనేవాడు ఒకడు శపితమైనది కొంత పట్టుకుని మీ దండులోకి తెచ్చాడు. ఇశ్రాయేల్ మధ్యలో నాకు పాపం కనబడుతుంది, అందుకే నేను మీకు తోడుగా రాలేదు, మీరు యుద్ధంలో ఓడిపోయారు అన్నాడు. అప్పుడు అర్థమైందండి యెహోషువకి, అమ్మో మాలో ఒకడు దుర్మార్గుడు ఉన్నాడని. ఎవడరా 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 దుర్మార్గుడు అనేసరికి చివరికి అయ్యగారు వచ్చారు. ఎవరు? ఆకాను. ఊరు ఏం తెచ్చావురా? ఆ యుద్ధంలో నుంచి ఏం తెచ్చావురా బాబు? నువ్వు తెచ్చిన దానికి మేము యుద్ధంలో ఓడిపోయాము, మా ప్రజలు సుమారు ఒక 40 మంది చచ్చిపోయారు. ఏంట్రా పట్టుకొచ్చామంటే ఏం తెచ్చాడో తెలుసండి? మీరు నవ్వుకుంటారు ఇప్పుడు. వాడు ఏం తెచ్చాడో తెలుసా? ఒకసారి 7వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చదవండి. 7వ అధ్యాయం 15వ వచనంలో, 7వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకును అని వానికి కలిగిన వాడిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలను. ఎలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలు యొక్క దుష్కార్యము చేసిన వాడు ఆయన. ఇందుకు ఏం తెచ్చాడు అంటే 21వ వచనం అండి. 21. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును. ఇంతకీ ఏం తెచ్చాడట? ఏమండి ఏం తెచ్చుకున్నాడు? ఇంతకీ సేనారు పై వస్త్రం అండి. ఒక వస్త్రం తెచ్చుకున్నాడు. ఆ దుర్మార్గులైన ఆ ఎరుకో పట్టణంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక వస్త్రం తెచ్చుకున్నాడు. మీకు అర్థం అవ్వాలి. పై వస్త్రం అనేసరికి ఓ సూట్ అనుకుందాం, ఓ కోట్ అనుకుందాం. వీడు యుద్ధానికి వెళ్ళాడు, అందరు యుద్ధం చేస్తుంటే వీడికి మాత్రం ఎవడ సూటు బాగుందని ఇళ్లలోకి వెళ్ళి సూట్లు ఎత్తుకుంటున్నాడు. వీడికి ఒక పై వస్త్రం నచ్చింది, ఆ పై వస్త్రాన్ని తీసుకున్నాడు. తర్వాత చూడండి, ఒక సేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేనే. ఆగాలి. చూడగానే ఏం పుట్టిందట వాటి మీద? నేను వాటిని చూచి ఆశించి వాటిని తెచ్చుకున్నాను. ఏమంటే అందరూ చూశారు, వీడు చూశారు. బాగా వినాలే. అందరూ యుద్ధం చేస్తున్నారు, వీడు మాత్రం చూస్తున్నాడు. అందరూ యుద్ధం చేస్తున్నారు, వీడు మాత్రం చూస్తున్నాడు. ఏమంటే వీడిని మాయ చేసింది ఏంటో నాకు చెప్పాలి. బంగారుని, వెండిని, పై వస్త్రాలు బాగున్నాయి, పై వస్త్రాలు బాగున్నాయి, తీసుకోరా తీసుకోరా, తీసుకుంటే బాగుంటాయిరా. దేవుడు వద్దన్నాడు. లోపల ఆత్మ ఉంది, ఆడు కూడా ఆత్మ అంటుంది దేవుడు వద్దన్నాడు రా. ఒరే దేవుడు వద్దంటే బానేస్తావా? ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కదా. నీ గుడారం కింద గొయ్యి తీసిపోతే ఎవరికి తెలీదు. నువ్వు మాత్రం వదలొద్దు బంగారాన్ని, నువ్వు మాత్రం వదలొద్దు వెండిని.
రేపు పై వస్త్రం చూడరా ఎంత బాగుందో, ఆ ఇంటోడిని ఎలాగో యుద్ధంలో చంపేస్తున్నాం కదా, ఆ బట్టలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, తర్వాత ఎలాగో యెహోషువ ఈ పట్టణాన్ని అంతా కాల్చేస్తాడు కదా, అనవసరంగా కాలిపోవటం కంటే నీ ఒంటి మీద డ్రెస్ ఉంటే ఎలాగుంటుందో ఒకసారి ఊహించు అన్నది. ఏమంటుంది ఇదంతా? శరీరం అండి. మాయలో పడిపోయాడు, తెచ్చుకున్నందుకు ఏమైపోయాడు తెలుసా? అలా చదువుకుంటే కిందకి రండి 21 దోపుడు, ఏమండి 22 చదువుదాం. ఇంతకీ తెచ్చింది ఎక్కడ పెట్టాడట? ఆశించి తీసుకొంటిని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉంచబడి ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినది అంతయు ఒప్పుకొనును. 22 అప్పుడు యెహోషువ దూతలను పంపగా డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద ఉండెను. తర్వాత ఏం జరుగుతుంది? కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు దానిని యెహోవా సన్నిధి నుండి ఉంచిరి. 24 చూడండి. 25 చదువుతాం డైరెక్ట్గా. 25 అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులు అందరూ వాడిని రాళ్లతో చావగొట్టిరి. ఇశ్రాయేలు అందరూ కలిసి ఏం చేశారట? రాళ్లతో చావగొట్టిరి. వాడిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చేశారు. ఏమంటే వాడు ఆ రాళ్లతో కాల్చబడి చచ్చిపోవడానికి, అంతటి భయంకరమైన చావాడికి రావడానికి ఒక్క మాటలో ఆన్సర్ చెప్పండి. కారణం ఏంటి చెప్పండి? ఏంటి? దేహములో పుట్టిన ఆశ, దురాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవేనా మనిషిని పాతాళానికి గంటుతున్నాయి? ఇవేనా మనిషికి మరణాన్ని తెస్తున్నాయి? ఈ ఆకాను అనేవాడు చావుకు, ఆకాను నరకానికి పోవడానికి వాడిని మాయ చేసి వాడికి కన్నీళ్లను మిగిల్చి వాడి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కన్నీటిని మిగిల్చింది ఏదో చెప్పాలి నాకు. వాడిని మాయ చేసింది ఏది? కట్టండి. దేహం అండి. మళ్ళీ చెప్తున్నాను, మీ దేహం మంచిదని మాత్రం ఏనాడు అనుకోకండి. మీతో పాపము చేయించడానికే ప్రయత్నిస్తుంది ఎప్పుడు. అది దేవుడికి భిన్నంగా బ్రతికేటట్టుగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, దేవుడికి భిన్నమైనవి చేసేటట్టుగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, మిమ్మల్ని దేవుడి కొరకు బ్రతకనివ్వదు. ఇంకొక జ్ఞాపకం చేయనా? యేసుప్రభు శిష్యులు 12 మంది, మిగతా 11 మంది సేవా ఆత్మలు రక్షణ అంటున్నారు. ఒక్కడు కన్ను మాత్రం డబ్బు మీద ఉంది. ఎవరు? ఇస్కరియోతు యోధ. అందరూ సేవా ఆత్మ పరలోకం అంటే వీడు మాత్రం డబ్బు. ఎంత కావాలి నాకు ఇప్పుడు? అరే యేసుప్రభుని మాకు అమ్మేస్తావా? అమ్మేస్తాను. ఎంత ఇమ్మంటావు? జస్ట్ 30 వెండి నాణాలు ఇవ్వండి చాలు. 2 నాణాలతో ఇల్లు కొనేస్తాను, 3 నాణాలతో కారు కొనేస్తాను, 4 నాణాలతో మా ఇంటి ఆవిడికి మొత్తం 7 వారాలు నగలు చేయించేస్తాను, తర్వాత మిగతా 10 కాయిన్లు వెనకాల వేసేస్తాను. జీవితకాలం హ్యాపీ, సుఖం, సంతోషం. 30 వెండి నాణాలు ఉంటే నా జీవితం సెట్ అయిపోద్ది అన్నాడు. సెట్ అయిపోయిందా? ఊరేసుకుని చచ్చి నరకాన్ని పోయాడా? మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఇవన్నీ వింటున్నప్పుడు ఇంకా చెప్తానండి నేను. ఈ రాత్రి అంతా చెప్పగలను నేను. ఏమంటే ఎలీషా దగ్గర ఒక శిష్యుడు అన్నాడు, గెహాజీ. వాడి చరిత్ర మీకు తెలుసు. ఎక్కడో పక్కనున్న సిరియా నుంచి ఒకడు ఏమండి ఆ నయమన్ అనేవాడు వచ్చండి చెప్పాడు, నాకు కుష్ఠరోగం ఉందని ఆయన వదిలిచండి అంటే ఎలీషా వదిలిచాడు. వదిలిచిన తర్వాత వాడు కానుకలు ఇస్తుంటే వద్దన్నాడు. వద్దొద్దు, నీ కానుకలు నువ్వు పట్టుకుని పో అన్నాడు. పక్కనే వీడుండి గుంటనక్కలా చూస్తున్నాడు. ఎవరు? మా అయ్యగారికి బ్రతకటం రాదు, మనం ఉంటున్నదేమో అసలు పూరిళ్ళల్లో, ఆడు కోరుండి సిరియా సైన్యాధిపతి వచ్చి అంతటి డబ్బు ఇస్తానంటే తీసుకోవటం లేదు, మా అయ్యగారికి బతకడం రాదు, నువ్వు అలాగ ఉండరా అని అనుకున్నాడు. లోపల అలాగ బయటికి వెళ్ళనిచ్చాడంటే వెనకాల గుర్రం వేసుకుని వెళ్ళి గాడిదలు వేసుకుని వెళ్ళి ఏమంటే మా అయ్యగారికి ఇస్తానన్న డబ్బులు ఇప్పుడు నన్ను తెమ్మని పంపించారు అనగానే వాడు సంతోషపడిపోయాడండి పాపం. ఎందుకంటే కుష్ఠరోగం పోయింది కదా. కుష్ఠరోగం పోయిన తర్వాత సంతోషపడిపోయి అయ్యో మీ అయ్యగారు తెమ్మన్నారని ముందు ఇస్తానన్న దానికంటే డబల్ ఇచ్చాడు. అన్ని పట్టుకొచ్చాడండి, ఇంట్లో పేర్చేశాడు. డబ్బు, వెండి, నగలు, బట్టలు అన్ని ఇంట్లో పేర్చేశాడు. అయ్యాడు గురుగారి దగ్గరికి వచ్చి ఏం తెలియని అమాయకులు ఎలా నుంచున్నాడు యేసుప్రభులాగా. వాడు యేసుప్రభు ఏమండి ఆ రోజు వాడు మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయంటేనండి, వాడు మాట్లాడిన మాటలు మరి ఎక్కడికి వెళ్ళి వచ్చావురా అంటే అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్రభువా. అప్పుడు అంటున్నాడు ఎలీషా, మరి నా మనసు నీతోనే ఉంది కదా, నేను వద్దన్న దానాన్ని నువ్వు ఎందుకు తెచ్చుకున్నావురా అంటే నోరు మూసాడు, సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు ఎలీషా ఒక మాట అన్నాడండి. మీరు చదువుకోండి, 1 రాజులు 5వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. 25వ వచనం చదివితే అక్కడ ఒక మాట అంటాడు ఎలీషా. 2 రాజులండి. ఒక్క మాట అన్నాడండి ఎలీషా. ఏమన్నాడు తెలుసండి? ఒరే వాడి దగ్గర డబ్బుండి, ధనముండి, అన్నీ ఉండి రోగాన్ని తీసుకునే దేవుడు లేక, రోగాన్ని బాగు చేసే దేవుడు లేక వాడు మన శరణు వేడు మన దగ్గరకు వచ్చాడు. వాడి దగ్గర చాలా ఉంది, ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, పొలం ఉన్నాయి, దేవుడు లేడు.
మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి వచ్చిన తర్వాత మన దేవుడు గొప్పతనాన్ని వాడికి రుచి చూపించాం. వాడు వెళ్ళి మన దేవుడి గురించి ఘనత గొప్పగా చాటాలి. కానీ నువ్వేం చేసావు తెలుసా? వాడి దగ్గర ఉన్న డబ్బునో వెండినో ఆశించి వాడి దగ్గర నుంచి తెచ్చుకున్నావు కదా, అన్నీ తెచ్చుకొని ఒక్కటే మర్చిపోయావు గెహాజీ అన్నాడు. ఏం మర్చిపోయావు? వెండి తెచ్చుకున్నావు, బంగారం తెచ్చుకున్నావు, బట్టలు తెచ్చుకున్నావు. వాడు విడిచిపెట్టింది ఒకటి తెచ్చుకోవటం మర్చిపోయావు. ఏంటది? కుష్టు రోగం. అన్నీ తెచ్చుకున్నావు నువ్వు, అది ఎందుకురా వదిలేసావు? అది కూడా గిఫ్ట్గా ఇచ్చాను నీకు అన్నాడు. ఎలాగుంది ఇప్పుడు? ఇంటి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా కుష్టు రోగం ఉంది. బాగుందా? బాగుందా? తెచ్చుకున్న డబ్బులన్నీ దేనికి పోతాయి చెప్పండి? ఇప్పుడు కుష్ఠరోగాన్ని బాగు చేయించుకోవడానికి పోతాయి. పోనీ ఆడికే రోగం అనుకుంటున్నారా? నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా? నీకు కుష్టు, నీ కొడుకు కుష్టు, నీ కొడుకు కుష్టు, నీ వంశం అంతా కుష్టు పో అన్నాడు. దేహపు మాయలో జీవితాలు నాశనం చేసుకున్న వారి జీవితాలండి ఇవి. దేహపు మాయ, దేహపు మాయ. మళ్ళీ చెప్తున్నాను, మీకు ప్రాక్టికల్గా మీకు చెప్పనా? ఇది అయ్యో చరిత్రలు చెప్తే మీకు సరిగా ఎక్కవండి. ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను. దేవుడు సభ జరుగుతుంది, సభ జరుగుతుంది. సంఘ కాపరి అనౌన్స్ చేస్తాడు, సభ జరుగుతుంది, మీ వాళ్ళని తోచిన సహాయం చేయండి అంటే ఒక ఆయన నాది 5,000 రాసుకోండి అన్నాడు. అప్పుడు నీ దేహం లోపల నీ ఆత్మ లోపల ఉంటుంది, అమ్మో చిన్న పని చేసుకుని ఆయన 5,000 ఇచ్చాడంటే కనీసం మనం ఒక 6,000 ఇవ్వకపోతే బాగోదేమో అని లోపల ఆత్మ ఇయ్యు అని చెప్తుంది. ఇంటికి వెళ్ళారు, లెక్క పెడుతున్నారు ఇలాగా, ఒకటో నోటు ఏంటి 500 నోట్లు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 అంటే ఎంత అయింది ఇప్పుడు? అది 12 500 ఎంత చెప్పండి? 6,000 అయింది. ఎందుకని మంచిదని మనం 4-3 సార్లు లెక్కేస్తాం కదా, మళ్ళీ తిరిగేసి 1 2 3 4 12 అలా 12 పేపర్లు ఒకేసారి 500 నోట్లు చూడగానే దేవుడికి ఇద్దామని నిర్ణయించుకుని నిన్నేమంటా తెలుసా దేహం? ఒరే ఎంత కష్టపడితే 6,000 వచ్చాయి, 12 నోట్లు పట్టుకెళ్ళి ఒకేసారి దేవుడికి ఇస్తావా? ఏమిస్తావలే, ఒక 6 నోట్లు లోపల పెట్టు అంటది. 6 నోట్లు లోపల అంటే ఎంత లోపల పెట్టారు? 3,000 లోపల పెట్టి 3,000 పట్టుకెళ్ళి అయ్యగారు దేవుడి పనికి వాడండి. అననీయ సప్రెలు అంతా మన లోపలే ఉంటారు, మనకు తెలియదు అది. మొత్తం మనం అంతా కూడా అననీయ సప్రెల సంతానం అండి. దేవుడికి ఇద్దాం, దేవుడికి ఇద్దాం, దేవుడికి ఇద్దాం, దేవుడికి ఇద్దాం, సేవకుడికి ఇద్దాం, సంఘానికి ఇద్దాం అనేసరికి ఇద్దామని మాట ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుందండి దేహం. అప్పుడేమి మళ్ళీ కదపదావు. ఈరా నువ్వు ఎప్పుడు ఇస్తావు, నువ్వు లెక్కెట్టినప్పుడు కదా నేను పట్టుకునేది. నేను మాట ఇచ్చినప్పుడు పట్టుకోదండి. అది 6,000 వాగ్దానం చేయి అంటది. వాగ్దానం చేసిన తర్వాత 6,000 లెక్క పెడుతుంటే ఒరే ఒకసారి ఆలోచించరా, అందులో 3,000 పెట్టి నాకు కూలర్ పెడితే ఎంత బాగుంటుందరా, చల్లగా పడుకుంటాను కదా. అసలే ఎండ వేడి, నన్ను చంపేస్తున్నావు, డొక్కు ఫ్యాన్ వేసావు, అదేమో తిరగదు, సౌండ్లు చేస్తూ ఉంటుంది. 3,000 లోపల పెట్టి 3,000 పాస్టర్ గారికి ఇచ్చి 3,000తో కూలర్ కొను, నన్ను హాయిగా పడుకోబెట్టు, నువ్వు ఇలాంటి పాపాలన్నీ చేసి నువ్వు చచ్చిపోయి నరకానికి పో, నేను గోతులకు పోతాను. ఇదేనా? కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. ఇది కాదా చెప్పండి? మన జీవితంలో జరుగుతున్నది కాదా ఇది? ప్రతిదినము మన జీవితంలో జరుగుతున్నది కాదండి ఇది. దాని కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి నిన్ను శుభ్రంగా వాడి అది గోతులో పడుకుంటుంది, నిన్ను నరకానికి పంపుతుంది. నువ్వు లోపల ఉన్నావు. మళ్ళా చెప్తున్నాను, ఈ రాత్రి ప్రసంగం వింటున్న వాళ్ళందరూ మరలా చెప్తున్నాను, నువ్వు లోపల ఉన్నావు. దాని కోరికలకు కట్టుబాని సవకు. దేవుడికి ఇస్తాను, నేను దేవుడి దగ్గరికి వెడతాను, నేను నొప్పి, కాలు నొప్పి, ఏమంటే పన్ను నొప్పి, పంటి నొప్పి, ఏమంటే కాలు నొప్పి అంటుంది అనుకోండి, నోరు మూసుకొని ఏ నొప్పి వచ్చినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది అను. మొదట్లో ఇబ్బంది పడుతుంది, తర్వాత వీడు మొండుడైపోయి మాట్లాడలేని సర్లే బాబు పద అంటది. ఏమంటే మేము ప్రసంగం చెప్తున్నాం, నాకేం చెప్తుంది తెలుసా? ఇప్పుడు నేను రాత్రి 12 గంటలు 13 గంటల ప్రయాణం చేశాను, మధ్యాహ్నం వాకింగ్ చెప్పాను, 1 గంట 1 గంటన్నర పడుకున్నాను. నిలబడి చెప్తుంటే కాళ్ళు ఏం చెప్తున్నా తెలుసా నాకు? ఒరే ప్రసంగం అంతా చెప్పడానికి దండం పెడతానరా, లాగేస్తానరా, కూర్చోరా. నన్ను మిమ్మల్ని అది చెప్తుంది, అది ఎవరికైనా ఇది చెప్తుందండి. యేసు ప్రభు దేహం అయినా అదేనండి. దేహం బాధ పెడుతుంది, దేవుడి కోసం బ్రతకనివ్వదు, దేవుడి కోసం చెయ్యనివ్వదు, దేవుడి కోసం చెప్పనివ్వదు, దేవుడి కోసం వెళ్ళనివ్వదు. దాని ఇష్టాలు నెరవేర్చడానికైతే ఎక్కడ వరకైనా తీసుకెళ్తుంది. దేవుడి ఇష్టాలు నెరవేర్చడానికి నిన్ను బతకనివ్వదు, నిన్ను ఇవ్వనివ్వదు, నిన్ను చెయ్యనివ్వదు, నిన్ను వెళ్ళనివ్వదు. ఈ లోకంలో వెండిని చూడు, బంగారాన్ని చూడు, ఆస్తిని చూడు, సుఖాలు చూడు, భోగాలు చూడు అంటది. ఇది ఎంత మాయ చేస్తుందో ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను మీకు. దేహం ఎలాంటిదో చెప్తానండి. మనకి ఏమి లేనప్పుడు అంటది, ప్రయాణం చేయడానికి మీరు రోజు ఆటో మీద వెళ్తున్నారు అనుకోండి, ఒరే రోజు ఆటో మీద వెళ్తుంటే నాకు కాళ్ళు లాగేస్తున్నారు, ఆటోలు ఆపరు, అది దొరకటం లేదు, చిన్న సైకిల్ కొనరాదురా అంటది. ముందు ఏం కురిపిస్తుంది నీతో?
చిన్న సైకిల్. సైకిల్ కొన్నాక అబ్బా భలే ఓటోరా మాట విన్నావు, సైకిల్ కొన్నావు. ఇప్పుడు చూడు ఆటో మీద ఎంత లేట్ అయ్యేది, ఇప్పుడు ప్రయాణం ఎంత బాగుందంట సైకిల్ తొక్కుతున్నప్పుడు. అలా సైకిల్ తొక్కగా 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 కరెక్ట్గా సంవత్సరం తొక్కనిస్తుంది అంతే. సంవత్సరం తొక్కనిచ్చిన తర్వాత అంటది, ఒరే సైకిల్ రోజు తొక్కుతుంటే పిక్కలు లాగేస్తున్నాయిరా, కొంచెం బండి కొనరాదు అంటది. నెక్స్ట్ షిఫ్ట్ అవుతుంది, నేను షిఫ్ట్ చేయిస్తుంది. అది డబ్బులు లేకపోయినా సరే నీతో ఈఎంఐ పెట్టి మరి ఏం కొనిస్తుంది, బండి కొనిస్తుంది. బండి కొన్న తర్వాత ఏదో మొత్తం మీద డొక్కు బండి కొన్నావు, చిన్న బండి, అలాగ కిక్ రాడ్ కొట్టుకొని అలా వెళ్తున్నావు రోజు. అలాగా బండి మీద కిక్ రాడ్ కొట్టి వెళ్ళగా కొద్ది రోజులకి అంటది, ఒరే కిక్ రాడ్ కొట్టు కాళ్ళు లాగేస్తుందిరా. ఇలా నొక్కితే స్టార్ట్ అయిపోయి బండ్లు వచ్చినట్టు ఒకసారి చూడరాదు. నొక్కితే స్టార్ట్ అయిపోయి పెద్ద బండి కొనించింది, డబ్బులు లేవు, అన్ని అప్పులు చేసే కొనిస్తుందండి. ఏమంటే నిజంగా ఈ సన్నిధిలో కూర్చున్న మీతో చెప్తున్నాను, మీరు ఇంట్లో కొనుక్కున్న వస్తువులను మీరు డబ్బులు కొంటున్నారా, అప్పులు చేసుకున్నారా చెప్పండి? మ్యాక్సిమం అందరూ ఈఎంఐలోనే వస్తువులు కొంటారు. నిన్ను అప్పు చేసి మరి ఆ వస్తువును కొనమని నిన్ను బలవంతం చేసింది ఎవరో చెప్పాలి నాకు. ఎవరు నిన్ను అప్పు చేసి మీటింగ్ పెట్టమని ఎప్పుడైనా చెప్పిందా? బాగా ఆలోచించు. అప్పు చేసి దేవుడికి ఒక ప్రాజెక్ట్ కొనమని చెప్పిందా? అప్పు చేసి దేవుడు మందిరానికి ఏదైనా గది కట్టించరా, ఆ మందిరంలో ఒక సౌండ్ కొనరా, అప్పు చేసుకోనరా అని చెప్తుందా? దేవుడికి సంబంధించినవి ఏమైనా అప్పు చేసుకోనమని చెప్తుందా? చెప్పదు. అప్పు చేసి ఏసి కొనరా. అందుకే లోకంలో సామెత పెట్టారు, అప్పు చేసి పప్పుకూడు. అదేనా సామెత ఎందుకు వచ్చింది? అప్పు చేసట పప్పుకూడు. నువ్వు అప్పు చేసినా పర్వాలేదు, నాకు ఏ కూడు కావాలి? పప్పు అన్నమే కావాలి. అప్పులు చేయి, నేరాలు చేయి, దొంగతనాలు చేయి, నువ్వు ఏమైనా చేయరా, నా కోరికలు తీర్చు. ఎవడు ఈరోజు దొంగలకి ఎందుకు మారిపోతున్నారు, బ్యాంక్ రాబరీలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ సంపాదన సరిపోక దొంగతనానికి పాల్పడుతున్నారు, వాళ్ళ సుఖాలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ ఆనందాలు తీర్చుకోవడానికి. ఎవడి మధ్యకాలంలో ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలే సైబర్ నేరాలకు పాల్పడండి. మన ఏటీఎంలో డబ్బులు మనకు తెలియకుండా తీసేస్తున్నారు. వాళ్ళు చదువును ఉపయోగించి వాడిని దొంగగా మార్చింది ఏది చెప్పండి? దేహం. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చూడండి, ప్రపంచం చూడండి. ఈ దేహపు మాయలో ప్రపంచం అంతా కొట్టుకుని వెళ్ళిపోతుందండి. అందుకే మీరు గలతీపత్రిక చదువుకుంటారు, ఈరోజు అర్థమవుతాయి అవి. మీరు గలతీపత్రిక చదువుకున్నప్పుడు 5వ అధ్యాయంలో ఆత్మఫలాలు, శరీర కార్యాలు విన్నారా? ఆత్మఫలాలు ఏటట? 9: శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికం, దయ. ఎంత బాగున్నాయండి ఇవి, ఎంత బాగున్నాయండి ఆత్మఫలాలు, ఎంత బాగున్నాయి. శరీర కార్యాలు చెప్పండి ఏమున్నాయి లిస్టులో? జారత్వం, అపవిత్రత, దొంగతనములు, విగ్రహారాధన, అభిచారములు, మత్తతలు, ద్వేషములు, కలహాలు. బాబో ఏటండి బాబా, లిస్ట్ ఏటండి బాబు అది. కాముకత్వం, శరీర కార్యాలు అండి ఇవన్నీ. శరీరం ఎలాంటి కార్యాలు జరిగిస్తుంది, లోపల ఉన్న ఆత్మ మాత్రం అంటుంది శాంతి, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దేవుడి పని, సేవ. మా నాన్న పరలోకంలో ఉన్నాడు, నువ్వు అక్కడి నుంచి వచ్చావు, తిరిగి మరలా పరలోకానికి వెళ్ళాలి. దేహం అంటుంది అవి ఏవి నాకొద్దు, తిండి, వెండి, బంగారం, ఆస్తులు, సంపద. ఇది దీనికి వాళ్ళు దీంది. ఈ రాత్రి మళ్ళా చెప్తున్నాను, డ్రైవింగ్ చేసే అతను సరిగా బ్రేక్ వేయలేదు గనక అతడు జైల్లోకి ఎలా పోయాడో, ఈ శరీరాన్ని కంట్రోల్ చేసిన దేవుడు పనిలో దీన్ని పెట్టకపోతే, ఈ దేహాన్ని కంట్రోల్ చేసి దేవుడు పనిలో పెట్టలేదు గనక, దేహాన్ని దేవుడు సాధనంగా దేవుడికి ఇవ్వలేదు గనక, దేవుడు మనకి విధించే శిక్ష ఏంటో తెలుసా? నిత్యాగ్ని దండన. అంటే అందులోనికి నిన్ను తీసుకెళ్ళింది ఏది? ఇప్పుడు అక్కడ ధనవంతుడు వెళ్ళిపోయాడండి. ధనవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడని రాయబడింది బైబిల్లో? వేదనట, ఏడుపట, కన్నీళ్ళట. ఆ ఏడుపు, కన్నీళ్ళు, వేదన వాడికి మిగిల్చింది ఏదో తెలుసండి? భూమి మీద ఉండగా ఏం చేశాడట? తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, ఆనందించాడు. పాట చూస్తారా? ధనవంతుడు లాజరు పాట తీయండి బాబు. మీరు వాడు ఎంతటి భయంకరమైన వేదన పడుతున్నాడో, ఎన్ని కేకలు వేస్తున్నాడో, వాడు కేకలలోనికి వెళ్ళిపోవడానికి వాడిని ఆ స్థితికి దిగజార్చింది ఏదో తెలుసండి? దేహం అండి. భూమి మీద ఉన్నంతకాలం అంటుంది తినరా,
చల్లార్చుటకు ఒక చుక్క, ఒక వేలి కొనను ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఎవరిని పంపించాలి? లాజర్ని పంపించాలి. ఇక్కడ మాట అడుగుతానని బాగా ఆలోచించాలి మీరు. జస్ట్ అక్కడ లీటర్ వాటర్ అడుగుతున్నాడా? జస్ట్ ఒక డ్రాప్ వాటర్ అడుగుతున్నాడా? డ్రాప్ ఎందుకు అడుగుతున్నాడు? ఎలాగో లీటర్ ఇవ్వరని అర్థమైంది వాడికి. కనుక లీటర్ ఎలాగో ఇవ్వరు కనుక కనీసం బాబు ఒక చుక్క. అక్కడ అంటున్నాడు అస్సలు అవ్వదంటున్నాడు అబ్రహాం. ఎందుకు? భూమి మీద ఉండగా దేవుడికి ఏమి ఇచ్చావని ఇక్కడ నీకు నీళ్ళు ఇవ్వాలి? మరలా అడుగుతున్నాడు, జాగ్రత్తగా వినండి. భూమి మీద నువ్వు దేవుడికి ఏమి ఇచ్చావని రా నీకు ఇక్కడ నీళ్ళు ఇవ్వాలి? దేవుడికి ఏమి ఇచ్చావు? చోటు లేనప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఒకటి పాతారు, పైన పాతేశారు. ఒకడి మీద ఒకడు కళ్ళంలో పనలు కూర్చున్నట్లుగా శ్మశానంలో ఒకడి మీద ఒకడు కూర్చేస్తున్నారు. ఇక్కడ ఒకడి మీద ఒకటి అన్నీ ఇక్కడే ఉన్నాయి. మాయ చేసిందేమో ఇక్కడే ఉంది. ఆడు వెళ్ళిపోయి మాత్రం అలోపోలో బాబోయ్ వచ్చేసాను నరకానికి. ఎందుకురా వచ్చావంటే నరకానికి? మరి భూమి మీద ఉన్నంతకాలం శరీరానికే కదా తిండి ఎట్టుకున్నావు, శరీరానికే కదా నీళ్ళు ఎట్టుకున్నావు, శరీరానికే కదా అన్నీ చూసుకున్నావు. మరి నా దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతున్నావు? నాకేం చేసామని అడుగుతున్నావు? అబ్రహాము నా కోసం చేశాడు, పరదేశంలో హాయిగా ఉన్నాడు. అబ్రహాముకి ఏది కావాలంటే అది ఇస్తాను. భూమి మీద నాకు చేశాడు కనుక అబ్రహాముకు పరదేశం ఇచ్చాను. నీకెందుకు ఇవ్వాలి? దేహం కోసం బ్రతికావు కదా, దేహం కోసం తిరిగావు కదా, దేహం కోసమే ఆలోచించావు కదా, నా కోసం ఏమీ చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు రా నేను నీకు నీళ్ళు ఇవ్వాలి? మరణిస్తే మన వాళ్ళు అందరూ కనిపిస్తారు. కానీ ఆ కనిపించే పాతాళంలో 2 ప్రదేశాలు ఉంటాయి. యాతన పొందే స్థలం, విశ్రాంతి పొందే పరదైసు. నీతిమంతులందరూ పరదేశంలో ఉన్నారు. యాతన పొందే వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందే ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారండి. నాకు మరణం వచ్చినా మీకు మరణం వచ్చినా అక్కడ 2 ప్రదేశాలలో ఏదో ఒక ప్రదేశానికి మనం వెళ్ళిపోతాం. అది పరదేశ, యాతన పొందే స్థలమా? యాతన పొందే స్థలానికి మీరు వెళ్ళిపోవడానికి మిమ్మల్ని పంపించేది, మిమ్మల్ని సిద్ధం చేసేది మాత్రం మీ దేహం. దేవుడి కొరకు బ్రతకనివ్వకుండా, దేవుడికి ఇవ్వనివ్వకుండా, మీ దేహం దేవుడి కొరకు వాడబడనివ్వకుండా. ఏమంటే ఈరోజు ఎంతమందినండి మోసం చేశాయి ఈ దేహాలు? అందరినీ మోసం చేసినవి దేహాలే. తినండి, త్రాగండి, బ్రతకండి, సుఖించండి, ఆనందించండి, జన్మనిచ్చిన దేవుడిని విడిచిపెట్టండి. జన్మనిచ్చిన దేవుడు కట్టిన ఈ దేహాలను ఈ లోకపు పాపాలకు, లోకపు ఆశలకు, లోకపు కోరికలకు వాడండి అని అందరినీ మాయ చేసింది అపవాది. దయచేసి చెప్తున్నాను, మీ అందరికి ఒక సహోదరుడిగా చెప్తున్నాను, మీ దేహాలు జాగ్రత్త. మీ దేహాలు మీతో ఏం చెప్తున్నాయో జాగ్రత్త. వాక్యానికి లోబడండి, దేవుడి పనికి రండి, దేవుడి సేవకి ఇవ్వండి. ఇలాంటి కార్యక్రమాలు మీ కుటుంబాలతో మీరు జరిగించండి, దేవుడిని మహిమపరచండి. దేవుడి దగ్గర మీ దేహాలతో మీరు జరిగించిన ఒక కార్యాన్ని చూపించుకోనండి. అపోస్తులుల కార్యాలని ఒక పుస్తకం ఉంటుంది, తెలుసు కదా బైబిల్లో మీకు. మత్తయి, మార్కు, లోకా, యోహాను, తర్వాత వచ్చే పుస్తకం అపోస్తులుల కార్యాలు. అపోస్తులుడు భూమి మీద దేవుడి కొరకు కార్యాలు చేశారు. మరి మీవేవి? మీ దేహంతో దేవుడికి జరిగించిన కార్యాలేవి? నిజంగా చెప్తున్నానండి, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి మమ్మల్ని పిలుస్తున్న కుటుంబం, రూబేను కుటుంబం ఏదైతే ఉందో, వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఉండే ఇల్లు కానీ, వాళ్ళు చేసుకునే పని కానీ, నిజంగా అంత పేదవాళ్ళు. 1000 రూపాయలు ఖర్చు పెట్టడం, దేవుడి గురికి చెప్పించటం, చెప్పాలనుకోవటం, ఇదంతా కూడా దేవుడి మీద ప్రేమ. ఒక రకంగా చెప్పాలి అంటే, నా దేహంతో కష్టపడి వచ్చిన ధనం, నా దేహంతో కష్టపడి వచ్చిన ధనం దేవుడి కొరకు ఉపయోగిస్తే నా దేహము దేవుడి కొరకు ఉపయోగించినట్టే అన్న సత్యం ఆ కుమారుడు ఎరిగాడు, ఆ కుటుంబం ఎరిగింది. కనుక మీరు కష్టపడి పనిచేస్తున్న దేహాలతో దేవుడికి సువార్తలు పెట్టించండి, సభలు పెట్టించండి, కార్యక్రమాలు చేయండి. మీ దేహము దేవుడికి ఉపయోగపడినట్టే. దేహాలను దేవుడికి ఉపయోగిస్తారా? పరదైసు. దేహాలను దేవుడి కొరకు కాక మన కొరకు వాడుకుంటామా? నిత్యాగ్ని దండన. చివరికి మాట చూడండి, రామపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, ఏమండి? కాబట్టి సహోదరులారా, సంగమా, సార్వత్రిక దేవుని సంగమా, బాప్తిసం తీసుకున్న వారులారా, పౌలు గారు చెప్తున్నారు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. శరీరాలు ఎవరికి ఇవ్వాలి? ఆయనకు సమర్పించండి. శరీరాలు ఆయనకి సమర్పించండి. శరీరాలు ఆయనకి సమర్పించండి. ఎవరికి సమర్పించారు? ఉద్యోగానిక, చదువులక, వ్యాపారాలక, నీ కుటుంబానిక, నీ పిల్లలక? మరి కట్టనిచ్చిన దేహాన్ని కట్టిన దేవుడికి,
నీ శరీరం ఆయనకి ఇవ్వండి అని బైబిల్లో ఉంటే అది ఆజ్ఞ అతిక్రమం కదా. నీ కోసం వాడుకోవటం, నీ సుఖాల కోసం వాడుకోవటం, లోక సంబంధమైన జీవితం కోసమే వాడుకోవటం తప్పు కదా. నీ దేహం ఎక్కడ ఉపయోగపడుతుంది దేవుడికి? దేహంతో పాట పాడావా? దేహంతో వచ్చిన ధనంతో సభలు జరిగించావా? దేవుడి కోసం వాక్యం చెప్పావా? దేవుడి కోసం సువార్త ప్రయాణాలు చేసావా? కరపత్రాలు పంచావా? నీ కాళ్ళు, నీ కళ్ళు, నీ దేహంలో ఉన్న ఏ అవయవం దేవుడికి ఉపయోగపడింది? సజీవ యాగముగా మీ దేహములను ఆయనకు సమర్పించండి. ఎవరిచ్చారండి దేహం? దేహం ఎవరిచ్చారు? ఆయనకి ఇష్టమైన దేహం ఆయనకి ఎవరిచ్చారు? ఆయన కట్టుకున్న దేహం ఆయనకి ఎవరిచ్చారు? ఆయన ఆలయం తిరిగి ఆయనకి ఎక్కడ ఉపయోగపడుతుంది ఈరోజు? ఆయన ఆలయం కాస్త అపవాదిక నిలయంగా మిగిలిపోయింది. కుట్రలు, కుతంత్రాలు, ద్వేషాలు, కుళ్ళులు, ద్వేషాలు. ఏ మనిషిని కదపండి, చివరికి ప్రభువుని నమ్ముకున్న వారిలో కూడా ఇలాంటి భావజాలమే. వాళ్ళంటే నాకు పడదు, వీళ్ళంటే నాకు పడదు, వాళ్ళంటే పగ, వీళ్ళంటే కక్ష. ఏమి నింపుకున్నావు? ఆ దేవుని దేవాలయంలో ఏమి నింపుకున్నావు? పరిశుద్ధమైన దేవుడుండే స్థలంలో ఏముంది? అసలు నీ హృదయంలో ఏముంది? ఒక్కసారి దేవుడు తెరిచి చూస్తే పరలోకాన్ని నీకు ఇచ్చేంత గొప్పగా నీ దేహం, దేవుడు ఆలయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉందా? వాక్యం నిండుకుందా హృదయం నిండా? దేవుడి మాటలే ఉన్నాయా హృదయం నిండా? దేవుడికి భిన్నమైనవి, సహోదరుడికి భిన్నమైనవి, పగ, కక్ష, భేదం చాలామందిని కదుపుతుంటే వాళ్ళ మాట్లాడుతుంటే వినబుద్ధి కాదండి. నిందలు సహోదరుడి మీద, భయంకరమైన మాటలు. తప్పండి, తప్పు. మళ్ళా చెప్తున్నాను, తప్పు. నీ హృదయం నిండా వాక్యం ఉండాలి, నీ హృదయం నిండా ప్రేమ ఉండాలి. పగవాడైనా ప్రేమించేంత వ్యక్తి, గొప్ప ఔన్నత్యం కలిగిన వ్యక్తిత్వం కలిగి ఉండాలని దేవుడు బైబిల్లో చెబుతుంటే, శత్రువును కూడా ప్రేమించండి అని చెప్తుంటే, శత్రువును కూడా క్షమించండి అంటే, సాటి సహోదరుడిని ప్రేమించలేని తత్వం నీలో ఉండిపోయినప్పుడు, నీ దేహంలో అది ఉండిపోయినప్పుడు దేవుడు ఉన్నాడా? వాక్యం ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? నీ దేహం దేవుడికి ఒక నిలయంగా, ఆలయంగా ఉందా? లేదా అపవాదికి నిలయంగా భయంకరమైన కక్షలతో, పగలతో, విభేదాలతో నీ దేహం రగిలిపోతుందా? అలా రగిలిందా నీ దేహం? ఖచ్చితంగా ఆ దేహం చివరికి నిన్ను నడిపించేది నిత్యాగ్ని దండనకే. అంచెదినములో అపాయకరమైన కాలాలు వస్తాయి, జాగ్రత్త అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం అంతా అదే చెప్తాడు. అపాయకరమైన కాలాలు వచ్చేస్తాయి. ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. మనుషుల్లో ఏమి నిండుకుపోయిందట? స్వార్థం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, దేవుడు ఏమైపోయినా పర్వాలేదు, సాటి సహోదరుడు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, మా కుటుంబం బాగుంటే చాలు, అందరూ నాశనం అయిపోయినా నాకు పర్వాలేదు. స్వార్థపరులుగా మారారు. దేహాలలో స్వార్థం నిండుకుంది. ఇలాంటి మనస్తత్వాలతో పరలోకాన్ని సాధిస్తామన్నది అపోహ. అపోహ మళ్ళా చెప్తున్నాను. నా వాళ్ళు అన్న భావన రావాలి, దేవుడి పని అన్న భావన రావాలి, పరలోకం అన్న ఆశలు ఉండాలి. ఎప్పుడు నేను చచ్చిపోతే నాకు చావు ఈ క్షణం వస్తే నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోవాలన్న ఆశతో బ్రతకాలి తప్ప ఈ లోకపు ఆశలతోనా, ఈ లోకపు మనుషులు బ్రతుకుతున్నట్టుగా కక్షలతో, విభేదాలతో, పగలతోనా మనిషి బ్రతికేదండి? దేహంలో ఏం కూర్చున్నాయండి? ఇవన్నీ దేహంలో కూర్చోబెట్టి ఆ దేహాన్ని దేవుడికి నచ్చనిదిగా మార్చి నరకానికి సిద్ధం చేస్తున్నది అపవాది. దేవుడు దేహాన్ని తన కొరకు వాడమంటే నరకానికి పోయే ఆయుధంగా ఈ దేహాన్ని మార్చింది అపవాది, సాతానండి. ఇవన్నీ చేస్తున్నది, దేహాన్ని వాడుకుంటుంది. అది అందులో పగలు నింపుతుంది, కక్షలు నింపుతుంది, పాపాలు నింపుతుంది. ఆ దేహంతో పాపాలు చేసి దేవుడికి విరోధివై నరకానికి వెళ్ళిపోని మనలందరినీ నరకానికి సిద్ధం చేస్తున్నది అపవాది. ఈ రాత్రి చివరిగా ప్రేమతో మళ్ళీ చెప్తున్నాను, రోమపత్రిక 12:1 పరిశుద్ధంగా సజీవముగా మీ దేహాలను ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. దేవుడు తీసుకోవాలంటే దేహం ఎంత బాగుండాలండి? మీరు చికెన్ షాప్కి వెళ్తారు, చికెన్ షాప్కి వెళ్ళి కోడిని కొట్టమన్నప్పుడు అక్కడ ఎండిపోయి మురిగిపోయి సన్నగా ఉన్న కోడి ఉంది, కొట్టమంటావు ఇది చికెన్ అన్నాడు. ఏమంటావు నువ్వు అప్పుడు? ఏమంటావు? చచ్చిపోయిన కోడైనా పర్వాలేదండి, రోగం వచ్చిన కోడైనా పర్వాలేదండి, కొట్టేయండి, చికెన్ తినేస్తామంటావా? లేదు లేదు బాబు, ఫ్రెష్, మంచిది, నిగరగలాడుతున్నది, బరువుగా ఉన్నది, కొవ్వు పట్టింది, మంచిది కావాలి నీకు. ఏంటి నువ్వు తినడానికి? చికెన్ శవం, కోడి శవమే కదా. చికెన్ అంటే ఏంటి చెప్పండి? కోడి శవం. మళ్ళీ చెప్తున్నాడు, కోడి శవం, శవమే మంచిది కావాలనుకున్నప్పుడు దేవుడు సజీవంగా నీ దేహాన్ని ఇమ్మన్నప్పుడు ఎంత బాగుంటే ఆ దేహాన్ని తీసుకుంటాడు. మరలా చెప్తున్నాను, ఎంత బాగుంటే ఆ దేహాన్ని వాడుకుంటాడు. ఆ దేహం ఎంత నచ్చితే దేవుడికి ఆ దేహాన్ని వాడుకుంటాడు. పాపంతో హృదయంలో ఈ పగలు, విభేదాలు, కక్షలు ఇవన్నీ నింపుకుంటే నిన్ను వాడుకుంటాడా? నువ్వు నచ్చుతావా దేవుడికి? అసలు నీ వైపు చూస్తాడా దేవుడు? చూడండి. ఆయనకి ఎలా ఉండాలంటే క్లీన్, శుభ్రంగా, వాక్యం నిండుకొని, ప్రేమ నిండుకొని, దయ నిండుకొని, దీర్ఘశాంతం నిండుకొని,
ఇలాంటివన్నీ, ఈ సుగుణాలన్నీ నిండుకున్న వాళ్ళని ఆ దేహాన్ని దేవానికి ఇస్తానంటే, రా బాబు బాగుంది, నీ దేహం బాగుందిదా, నేను పనిస్తాను, నీ దేహాన్ని వాడుకుంటానంటే దేవుడు వాడుకుంటాడు. పోలీసులు చాలామంది పోలీసు అవుదామని ట్రైనింగ్కి వెళ్తారండి. నేను పోలీసుని అయిపోతాను. పోలీసు అయిపోతావా, రా బాబు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీడి శరీరాన్ని చెక్ చేయండి, వేలు కొంచెం వంకరగా ఉందండి, వీడు అన్ఫిట్, తీసేయండి. ఇటు వేలు వంకరగా ఉంటే ఏ పోస్ట్ పోతుంది? పోలీసు ఉద్యోగం. కాలు వంకరగా ఉంటే పోలీసు ఉద్యోగం పోయింది. నీలో ఏ లోపము లేకుండా దేవుడికి ఇస్తేనే కదండి, ఏ లోపము లేకుండా దేవుడి దగ్గర నువ్వు నిలబడితేనే కదా నీ దేహాన్ని ఆయన స్వీకరిస్తాడు, నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు, నిన్ను పరలోకానికి చేర్చుకుంటాడు. దేహం నిండా ఈ అపవిత్రమైనవన్నీ నింపుకుని నేను భక్తుడినే, నేను విశ్వాసినే, నేను బైబిల్ పట్టుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, గుడికి వెళ్ళిపోతున్నాను. ఎవరిని మోసం చేసుకుంటున్నావు నువ్వు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. మళ్ళీ చెప్తున్నాను, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఈ దేహపు మాయలో చిక్కుకుని. చాలామంది ఉంటారండి, నా వాళ్ళు, నా వంశం, నా కులం, వీళ్ళు ఇంతే, నా వంశం, నా కులం, అందరూ దేవుని పిల్లలని చెప్తారు. మళ్ళీ ఆ భావన హృదయంలోకి రాదు. నా వాళ్ళు, నా కులం, నా కుటుంబం, అంతే. మరి మిగతా వాళ్ళు ఏమర్థమయ్యాడు దేవుడు నీకు? అందరూ దేవుని పిల్లలే, అందరూ ఒకే తండ్రి పిల్లలు, అందరూ ఒకే సంతానం, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అందరూ పరలోకం వెళ్ళాలన్న ఈ భావన నీలోనికి రానప్పుడు అసలు పరలోకం ఎలా సాధిద్దాం అనుకుంటున్నావు? ఈ దేహంతో. పరలోకపు సాధన దేహం అయితే ఆ దేహంలో ఏమి నిండుకున్నాయి? పరలోకాన్ని సాధించి పెట్టేది ఇదే, మళ్ళీ నీకు నరకాన్ని సాధించి పెట్టేది ఇదే. దేవుడి వాక్యం ఉంటే పరలోకాన్ని సాధించి పెడుతుంది. ఈ లోకంలో ఈ లోక సంబంధమైనవి చిక్కుకుంటే లోపల పాపాలు, నేరాలు, ఈ రాగ విభేదాలు, నా వాళ్ళు, ఇదేంటిది? పరలోకంలో ఉన్న కన్న తండ్రి భావజాలంలోనికి వెళ్ళండి, యేసుక్రీస్తుల వారి భావజాలంలోనికి వెళ్ళండి, అందరూ నా వాళ్ళు. అప్పుడే వాడికి పరలోకం.